వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. నిన్న మన కంప్యూటర్ నాలెడ్జ్ కోర్స్ ఇంట్రడక్షన్ ఇచ్చాం కదా! ఈరోజు ఒరిజినల్ కోర్స్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. సో, ఈ కోర్స్‌లో మనకి మొత్తం 9 పార్ట్స్ ఉంటాయి. మొత్తం 9 పార్ట్స్, 9 మాడ్యూల్స్ వన్ బై వన్ ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేస్తాం. ఆ 9 మాడ్యూల్స్ అయిపోయిన తర్వాత ఈరోజు మోస్ట్‌లీ 3 మాడ్యూల్స్ వరకు కంప్లీట్ అవ్వచ్చు. అరౌండ్ ఈరోజు ఒక్క రోజులోనే మనం ఒక 100 క్వెషన్స్ డిస్కస్ చేయబోతున్నాం. సో, ఇది ఫ్యాక్చువల్ ఎగ్జామ్ చెప్పాలంటే సబ్జెక్ట్. సో, ఎక్కువ నంబర్ ఆఫ్ క్వెషన్స్ మనం ఇందులో డిస్కస్ చేస్తాం. సో, మీకు ఈ కోర్స్ తీసుకోవాలని అనుకుంటే హార్డ్లీ 499కే మన వెబ్‌సైట్‌లో అవైలబుల్‌గా ఉంది. వెబ్‌సైట్ లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, మీరు దాని నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. సో, ఈరోజు మనం వచ్చి డేటా బస్ అంటే ఏంటి? బస్ అంటే ఏంటి? సీపీయూ గురించి మోర్ డిస్కషన్. అట్లాగే నేను ఐఓ డివైసెస్ డిస్కస్ చేసాం కదా! ఈరోజు మెమరీ గురించి డిస్కస్ చేస్తాం. దట్ ఫినిషెస్ దిస్ పర్టిక్యులర్ పార్ట్. దెన్ వి విల్ గో ఫర్ ద ఫర్దర్ రిమైనింగ్ పార్ట్ ఇన్ ద టుమారో క్లాస్. సో, లైక్ దట్ ఈ కోర్స్ అయ్యే వరకు నేను నా ప్లాన్ ప్రకారం 1000 బిట్స్ అన్నా ఇద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను. వేరియస్ ఎగ్జామినేషన్ నుంచి మంచిగా కలెక్ట్ చేశా. సో లెట్ అస్ సీ హౌ ఇట్ విల్ గో. ఓకే. ఈరోజు కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి నేను ఎక్కువసేపు చెప్పలేకపోవచ్చు. బట్ ఐ విల్ ట్రై టు గివ్ యూ ద బెస్ట్ మాక్సిమం. సో లెట్స్ స్టార్ట్ ద క్లాస్. చలో. సో సో మొత్తం 9 జస్ట్ ఎ మినిట్. మాడ్యూల్స్‌కి వచ్చేసరికి ఇవి మన యాక్చువల్‌గా టోటల్ సిలబస్‌లో ఉండే 9 మాడ్యూల్స్ ఏంటో చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. ఫస్ట్ మనం కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ ఆర్గనైజేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఈరోజు చెప్పాను కదా! వాన్ న్యూమన్ అంటే ఏంటి? హార్వర్డ్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? అన్నీ డిస్కస్ చేద్దాం. తర్వాత ఐఓ డివైసెస్, బస్సు, పోర్ట్స్ అంటే ఏంటో డిస్కస్ చేస్తాం. తర్వాత కంప్యూటర్ మెమరీ అండ్ స్టోరేజ్. ఈరోజు మోస్ట్‌లీ ఈ 3 పార్ట్‌లు కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. తర్వాత మనం రేపు వచ్చేసరికి ఆపరేటింగ్ సిస్టమ్, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, ఇంటర్నెట్ అంటే ఏంటి? ఈమెయిల్, నెట్వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ మనం లాస్ట్‌లో డిస్కస్ చేస్తాం. దిస్ ఈస్ హౌ వి విల్ బి డిస్కసింగ్ దిస్ పర్టిక్యులర్ సెషన్. సో లెట్ అస్ స్టార్ట్. ఫస్ట్ అసలు వాట్ ఈస్ ఎ కంప్యూటర్ అంటే ఏంటి? ఎవ్రీథింగ్ మనం ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని డిస్కస్ చేస్తాం. వాట్ ఈస్ కంప్యూటర్? ఐపీఓఎస్ సైకిల్ అంటే ఏంటి? క్యారెక్టరిస్టిక్స్, క్లాసిఫికేషన్, వాన్ న్యూమన్, హార్వర్డ్‌కి డిఫరెన్స్ ఏంటి? మొత్తం చూద్దాం వన్ బై వన్. సో ఫస్ట్ కంప్యూటర్ ఇది మనకి అందరికీ తెలిసిందే కానీ జస్ట్ ఒక ఫ్లో కోసం ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. ఓకే. నిన్న మనం డిస్కస్ చేసాం మంచిగా. చూడండి, కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. మన డేటాని ప్రాసెస్ చేసి యాజ్ పర్ స్టోర్డ్ ఇన్స్ట్రక్షన్ అండ్ ప్రొడ్యూసెస్ ద రిజల్ట్. అంటే స్టోర్డ్ ఇన్స్ట్రక్షన్‌లో ప్రోగ్రామ్‌లో మనం రాసిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మనం ఇచ్చిన డేటాని అది ప్రాసెస్ చేసి మనకి నచ్చినట్టు ఆ డేటాని ప్రెజెంట్ చేస్తది. మనకి నచ్చినట్టు అంటే 2 నంబర్‌లు ఇస్తే యాడ్ చేసి ఇవ్వచ్చు, మల్టిప్లై చేసి ఇవ్వచ్చు, 2 రివర్స్ చేసి ఇవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. ఆ ప్రాసెస్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద ప్రోగ్రామ్ యూ హావ్ గివెన్. ఇక్కడ కంప్యూటర్ అంటే ఏంటి? టు కాలిక్యులేట్. ప్రతి కంప్యూటర్ ఐపీఓఎస్ అనేది ఫాలో అవుతుంది. ఐపీఓఎస్ అంటే ఏంటమ్మా? చూడండి, ఫస్ట్ మనం ఇన్పుట్ ఇస్తాము. దాన్ని ప్రాసెస్ చేస్తుంది. ఆ తర్వాత అవుట్పుట్ ఇచ్చి సేవ్ చేస్తుంది. అంటే స్టోరేజ్. ఐపీఓఎస్. ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్, స్టోరేజ్. ఐపీఓఎస్ అంటే దీని మీద ఇంతకుముందు ఎగ్జామ్‌లో క్వెషన్స్ కూడా ఇచ్చారు. సో కంప్యూటర్‌లో జనరల్‌గా మిప్స్‌లో మెజర్ చేస్తాం స్పీడ్‌ని. ఆపరేషన్స్ నానో సెకండ్స్‌లో ఉంటాయి. మిప్స్ అంటే ఏంటి సార్ అంటే మిలియన్, హౌ మెనీ మిలియన్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇట్ కెన్ పెర్ఫార్మ్ పర్ సెకండ్. ఒక సెకండ్‌లో ఎన్ని మిలియన్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇది ఎగ్జిక్యూట్ చేయగలదు. దాన్నే మిప్స్ అంటాం. సో నెక్స్ట్ కంప్యూటర్‌కి మనకి ఇంపార్టెంట్ ఏంటంటే యాక్యురసీ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. సో వాటెవర్ యూ ఆర్ గివింగ్ యాక్యురసీ, నో ఎర్రర్స్. అవుట్‌పుట్ అంటే మనం ఇచ్చిన ఇన్‌పుట్‌కి ఇట్ షుడ్ గివ్ యూ ప్రాపర్ అవుట్‌పుట్. ఇట్ స్టోరేజ్ ఎ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. దీస్ ఆర్ ఆల్ ఫీచర్స్ ఆఫ్ ద కంప్యూటర్. సో నేనిప్పుడు ఒక రోజులో సపోజ్ ఈరోజు 7 అవర్స్ ఆఫ్ క్లాస్ చెప్తున్నాను. లాస్ట్ క్లాస్‌కొచ్చేసరికి నాకు ఎంతో కొంత ఫాటిగ్, నీరసం అన్నీ వస్తాయి. అదే మీరు చదువుతున్నారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. మీకు కూడా కొంచెం ఫాటిగ్ అనేది ఉంటుంది. కంప్యూటర్‌కి అదేమి ఉండదు. ఎంత టైం అన్నా సరే అంటే అక్కడ కూడా పవర్ డిసిపేషన్ జరుగుతుంది. డివైస్ పాడవుతుంది. అది వేరే విషయం. కానీ ఐడియల్‌గా చెప్పాలంటే ఇది టైర్డమ్ కానీ, బోర్డమ్ కానీ, లాస్ ఆఫ్ కాన్సంట్రేషన్ ఏమి ఉండదు. అంటే ఇట్ ఈస్ ఎ మెషిన్. మెషిన్ కాబట్టి అది ఆ వేలోనే పనిచేస్తుంది. ఓకే. మెనీ టాస్క్. ఇట్ కెన్ డూ మల్టిపుల్ టాస్క్. మల్టీమీడియాలోంచి మనకు కావాల్సిన సాంగ్స్, వీడియోస్ ప్లే చేయడం దగ్గర నుంచి మనం ఇచ్చిన డేటాని ప్రాసెస్ చేయడం వరకు ఇట్ విల్ డూ అనాలిసిస్ వాట్ నాట్ ఎవ్రీథింగ్. సో దానికి ఇంటెలిజెన్స్ ఆర్ ఎమోషనల్ ఆఫ్ ఇట్స్ ఓన్ ఉండవు. అది బట్ స్టిల్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరా వి కెనాట్ సే దట్ డైరెక్ట్‌లీ బట్ స్టిల్ ఐడియల్లీ దట్ ఈస్ ద కండిషన్. నౌ ద నెక్స్ట్ వన్.
ఓకే. సో నౌ క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్స్. ఇది కూడా దీని మీద కూడా క్వెషన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది చూడండి. గిగో అంటే ఏంటంటే గార్బేజ్ ఇన్పుట్, గార్బేజ్ అవుట్పుట్. మీ ప్రోగ్రామ్ కరెక్ట్ అయినప్పటి నుంచి అప్పటికి మీరు ఇచ్చే డేటా ఇన్పుట్ సరిగ్గా లేకపోతే అవుట్పుట్ కూడా రాంగే వస్తుంది. కంప్యూటర్లో కంప్యూటర్ ఈజ్ యాక్యురేట్. ఇట్ విల్ రన్ ద ప్రోగ్రామ్ ప్రాపర్లీ, బట్ యూ షుడ్ బి కేర్ఫుల్ ఇన్ దాట్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్, డిఫరెంట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ మనం డిస్కస్ చేద్దాం. చూడండి ఇక్కడ ఇది వెరీ ఇంపార్టెంట్. సూపర్ కంప్యూటర్ అంటే హై స్పీడ్ కంప్యూటర్ కదా. సూపర్ కంప్యూటర్ని స్పీడ్ని ఎలా మెజర్ చేస్తామంటే ఫ్లాప్స్. ఫ్లాప్ హిట్ ఏంటి సార్ అంటే ఇట్ ఈస్ ఫ్లోటింగ్ ఆపరేషన్స్ పెర్ సెకండ్. ఈ ఫ్లోటింగ్ ఆపరేషన్ అంటే ఏంటి సార్ అంటే చెప్తాను. ఫ్లోటింగ్ మన దగ్గర నెంబర్స్ ఉంటాయి. ఇంటీజర్ నెంబర్ ఉంటుంది, ఫ్లోటింగ్ నెంబర్ ఉంటుంది. ఫ్రాక్షనల్ పాయింట్ ఆఫ్ ద నెంబర్ 2.35 ఇలా ఉంటే ఈ నెంబర్ని మనం ఏమంటాం ఫ్లోటింగ్ పాయింట్. ఆ పాయింట్ ఉన్న నెంబర్స్ని. సో అలాంటి ఫ్లోటింగ్ పాయింట్ అర్థమెటిక్స్ ఎన్ని ఆపరేషన్స్ కంప్యూటర్ చేయగలదాన్ని ఫ్లాప్స్లో మెజర్ చేస్తాం ఒక సెకండ్లో. సో అట్లాగే చూడండి మన ఇండియా యొక్క కంపెనీ సీడాక్, ఇది సూపర్ కంప్యూటర్ తయారు చేసింది. వాటి సిరీస్లో నేమ్ ఏంటంటే పరం. అంటే ఇది జీకేలో కూడా అడగచ్చు. పరం ఈజ్ ద కంప్యూటర్ ఆఫ్ విచ్ పర్టికులర్ కంపెనీ అనొచ్చు. సీడాక్ సీడాక్ ఏ కంపెనీ ఏ సూపర్ కంప్యూటర్ తయారు చేస్తుంది అని అడగచ్చు పరం. సో నెక్స్ట్, ఒకవేళ మన కంప్యూటర్లో ఇట్ ఈస్ హ్యావింగ్ బోత్ ద కండిషన్స్ అనలాగ్ అండ్ డిజిటల్ టుగెదర్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ హైబ్రిడ్. అది తెలిసిందే. చూడండి ఇక్కడ ఫస్ట్ చూస్తే మనకి అనలాగ్లో కంటిన్యూస్ అంటే కంప్యూటర్ అంటే మనం ఏమనుకుంటాం, మన దగ్గర ఉండే ల్యాప్టాప్ డబ్బా ఇదొక్కటే కంప్యూటర్ అని అనుకుంటున్నాం. తప్పు. ఎనీథింగ్ విచ్ ఎవర్ డూస్ ద కాంపిటీషన్. మీ చేతిలో వాడుకునే క్యాలిక్యులేటర్ని కూడా మనం కంప్యూటర్ అనొచ్చు. అండ్ మీరు ఒక పంపు అంటే పెట్రోల్ పంప్ దగ్గరికి వెళ్ళారు. ఆ పెట్రోల్ పంప్ కొడుతున్నప్పుడు మీకు డిస్ప్లే వస్తుంది. అక్కడ కూడా ఒక చిన్న కంప్యూటర్ ఉన్నట్టే కదా. కంప్యూటర్ అంటే జనరల్ పర్పస్ మన ఇంట్లో వాడే కంప్యూటర్స్ మాత్రమే కాదు. అర్థం చేసుకోండి అది. సో కంప్యూటర్స్ లో డిఫరెంట్ ఎనీథింగ్ విచ్ కెన్ డూ ద కాంపిటీషన్ వీ కెన్ సే. సో సీ హియర్ స్పీడోమీటర్ అనలాగ్ ఇన్ నేచర్. డిజిటల్ కి అనలాగ్ కి డిఫరెన్స్ ఏంటంటే అనలాగ్ ఈజ్ కంటిన్యూస్ ఇన్ నేచర్, డిజిటల్ ఈజ్ డిస్క్రీట్ ఇన్ నేచర్. ఇట్ ఈస్ అ డిస్క్రీట్ ఇన్ నేచర్. సో హైబ్రిడ్ అంటే ఇట్ ఈస్ బోత్ లైక్ యువర్ పెట్రోల్ పంప్, పీసీజీ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు చూడండి కంప్యూటర్ని బేస్డ్ ఆన్ డేటా మనం కంటిన్యూస్గా కానీ, డిజిటల్ అంటే డిస్క్రీట్గా కానీ, హైబ్రిడ్గా కానీ మనం క్లాసిఫై చేయొచ్చు. అట్లాగే సైజుని బేస్ చేసుకుని మైక్రో కంప్యూటర్ లేదా పీసీ అంటాం. సెకండ్ కండిషన్ ఏంటంటే మినీ కంప్యూటర్, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్, సూపర్ కంప్యూటర్ అంటాం. ఈ సూపర్ కంప్యూటర్కి ఏంటి, ఇది చెప్పాను కదా హై స్పీడ్ కంప్యూటర్. ఫ్లాప్స్లో మనం స్పీడ్ని మెజర్ చేస్తాం. రీసెర్చ్కి, వెదర్ రిపోర్టింగ్, ఇప్పుడు వెదర్ రిపోర్టింగ్ ఉంది, చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అక్కడ మనం ప్రాసెస్ చేయాల్సి వస్తుంది. అలాంటి కేసెస్లో ఈ సూపర్ కంప్యూటర్స్ యొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది కదా. మెయిన్ ఫ్రేమ్ అంటే బ్యాంక్ యొక్క సర్వర్స్ ఎట్సెట్రా. ఆ కేసులో మీని అంటే చిన్న చిన్న బిజినెసెస్ రన్ చేసే వాళ్ళకి కూడా వాళ్ళ టెర్మినల్ డివైజెస్కి వాడచ్చు. మన ఇంట్లో వాడుకునేవి మైక్రో ఆర్ పీసీస్ వీ కెన్ సే. అట్లాగే పర్పస్ బేస్ చేసుకుని జనరల్ పర్పస్, నేను చెప్పాను కదా మన ల్యాప్టాప్ అనేది ఒక జనరల్ పర్పస్ కంప్యూటర్. అది అన్ని పనులు చేస్తుంది మీరు వాడుకోవడం బట్టి. దెర్ ఆర్ స్పెషల్ పర్పస్ అంటే అది ఒక పనే చేస్తుంది. ఏటీఎం ఉంది. ఏటీఎం ఏం చేస్తుంది, మీకు ఆ పర్టికులర్ ప్రోగ్రామ్నే రన్ చేస్తుంది. మనీ డెబిట్ చేయడం, మనీ క్రెడిట్ చేయడం, బ్యాలెన్స్ చూపించడం, ఇట్లా సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. అది తప్ప వేరే పని చేయలేదు కదా. మీరు ఏటీఎం దగ్గర వెళ్ళి సాంగ్స్ ప్లే చేయమంటే ఆ ఏటీఎం నుంచి వస్తాయా? రావు కదా. అట్లాగే ట్రాఫిక్ సిగ్నల్ లైటింగ్ ఉంది. ఒక ప్రోగ్రామ్ రన్ అవుతా ఉంటుంది అందులో. ఆ ప్రోగ్రామ్‌లో ఏమవుతుంది, ఇన్ని సెకండ్స్ తర్వాత యాంబర్, తర్వాత గ్రీన్, తర్వాత రెడ్, లేదా వెహికల్ యాక్టివేటెడ్ ట్రాఫిక్ అని ఉంటుంది. అక్కడ కూడా అంతే. ఆల్ దీస్ ఆర్ కమ్స్ అండర్ స్పెషల్ పర్పస్. ఓకే. జనరల్‌గా స్పెషల్ పర్పస్‌లో మనం మైక్రో కంట్రోలర్స్‌ని వాడతాం. చలో. నెక్స్ట్ థియరీ ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చెప్తున్నాను నేను, క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్‌లో క్విక్‌గా రివైజ్ చేస్తున్నాను. బేస్డ్ ఆన్ ద డేటా టైప్ చెప్పాను. నెక్స్ట్ మన బేస్డ్ ఆన్ సైజ్ చెప్పాను. బేస్డ్ ఆన్ పర్పస్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. గాట్ ఇట్? ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయొద్దు. అర్థం చేసుకుంటే ఆటోమేటిక్‌గా గుర్తుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్. మొత్తం ఫస్ట్ నుంచి ఎగ్జామినర్ ఇలాంటివి అడగొచ్చు. ఇప్పుడు ఏ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ రన్ అవుతుంది? ఏ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ రన్ అవుతుందమ్మా? 5థ్ జనరేషన్. ఓకే. సో వీఎల్ఎస్ఐ అంటే మైక్రో ప్రాసెసర్స్ ఏ జనరేషన్‌లో వాడటం మొదలుపెట్టారు? 4థ్ జనరేషన్. నిన్న చెప్పాను కదా 1971లో ఇంటెల్ అనేది 4 బిట్ ప్రాసెసర్‌ని డిజైన్ చేసింది. 4001 అనే ప్రాసెసర్‌ని. సో అక్కడ మనకి సి ప్లస్ ప్లస్ వరకు రన్ చేసుకోవచ్చు. ఇంటెల్ 4004, యాపిల్, ఐబీఎం వీళ్ళందరూ ఆ టైంలో ఉన్నారు. ఓకే. ఇప్పుడు చూడండి ఇంకొంచెం ముందు థర్డ్ జనరేషన్ కంప్యూటర్‌లో ఏంటంటే ఐసీస్ ఉన్నాయి.
కానీ అవి విఎల్ఎస్ఐ ఐసీలు కాదు. విఎల్ఎస్ఐ అంటే ఏంటి సార్ అంటే వెరీ లార్జ్ స్క్వేర్ ఇంటిగ్రేషన్. మిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ అనేవి ఒక చిన్న ఐసీలో మనం ఇంటిగ్రేట్ చేయగలిగే టెక్నాలజీనే మనం విఎల్ఎస్ఐ అంటాం. రైట్. సో ఇప్పుడు అల్ట్రా విఎల్ఎస్ఐ, అల్ట్రా లార్జ్ స్కేల్, ఏఐ అండ్ ప్యారలల్ కంప్యూటింగ్, ఇవన్నీ కరెంట్ గా ఉన్న జనరేషన్ లో ఉన్న కంప్యూటర్స్ యూజ్ చేస్తున్నాం. సో ప్రోలాగ్ అండ్ లిస్ప్, మోడర్న్ ఏఐ సిస్టమ్స్ కమ్స్ అండర్ దిస్ కేటగిరీ. ఇప్పుడు థర్డ్ జనరేషన్ లో కోబాల్, ఫోర్ట్రాన్ ఉండేది. ఇంకా ముందు ఏంటంటే అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్. అసలు స్టార్టింగ్ లోకి వస్తే మనకి ప్రోగ్రామింగ్ లో ఓన్లీ మెషిన్ లాంగ్వేజే ఉండేది. ఇది ఫస్ట్ వాక్యూమ్ ట్యూబ్స్ తో మొదలయ్యి ట్రాన్సిస్టర్, ఐసీ, ఈసీ వాళ్ళకి ఇదంతా తెలుస్తుంది ఆల్రెడీ. విఎల్ఎస్ఐ, నౌ యుఎల్ఎస్ఐ 1940లో స్టార్ట్ అయింది, ఇప్పుడు ప్రెసెంట్. సో దిస్ ఇస్ ద ట్రెండ్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఐసీ ఎవరు కనిపెట్టారు? ఎవరు కనిపెట్టారమ్మా? జేఎస్ కిల్బీ. అంటే నాకు కూడా చాలా చిరాకైన విషయం ఏంటంటే ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవడం. వీ రెస్పెక్ట్ దెమ్, డెఫినెట్లీ కనిపెట్టినందుకు మనం రెస్పెక్ట్ చేయొచ్చు. నేను ఎప్పుడైనా సరే లాజికల్ గా సబ్జెక్ట్ చెప్పడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తాను, కాన్సెప్ట్ చెప్పడానికి, డెరైవ్ చేయడానికి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ లాజికల్ గా ఈ ఐసీ ఎవరు కనిపెట్టారో గుర్తుపెట్టుకోండి అని చెప్పడానికి, దానికి టీచర్ ఎందుకు, మీరు చదివితే మీరు కూడా గుర్తుంటుంది కదా. సో ఈవెన్ ఐ డోంట్ లైక్ ఇట్, బట్ ఇది ఈ సబ్జెక్ట్ అలాంటిది కాబట్టి కొన్ని కొన్ని పాయింట్స్ అలాంటివి గుర్తుపెట్టుకోవాలి, తప్పదు. So the microprocessor, fourth generation made computers personal, fifth generation is built now. Okay. సో మనకి కంప్యూటర్ యొక్క, మీకు కంప్యూటర్ డబ్బాల్లో చూపించాను కదా నిన్న, ఆ డబ్బాల్లో ఏముంది? ఇన్పుట్, సిపియు, అవుట్పుట్, మెమరీ. ఇప్పుడు ఈ డిజైన్ అనేది రెండు విధాలుగా చేయొచ్చండి. అంటే కంప్యూటర్ లోపల ఏ పార్ట్ ఎలా కనెక్ట్ చేయాలి, ఎక్కడ ఏది ఉండాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి కమ్యూనికేషన్ జరగాలి, ఇవన్నీ చెప్పేదే ఆర్కిటెక్చర్ ఆర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద కంప్యూటర్. గాట్ ఇట్. సో ఇప్పుడు ఈ డివైజెస్ ని, ఇన్పుట్ డివైస్, అవుట్పుట్ డివైస్, మెమరీని కనెక్ట్ చేసేటప్పుడు చూడండి, there are two kind of architectures in a broad way. What are they, sir? Harvard architecture and Von Neumann architecture. ఇది ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ టు బిట్ కూడా. రెండింటికి డిఫరెన్స్ 100 సార్లు అడుగుతారు. సో హైబ్రిడ్ హార్వర్డ్ ఆర్కిటెక్చర్ అంటే ఏమవుతుందంటే, ఇక్కడ డేటా వాన్ న్యూమెన్ లో సేమ్ మెమరీ అండ్ బస్, అంటే ఒకటే మెమరీ ఒకటే బస్. అంటే ఏంటి సార్? నేను చెప్తాను, మనం ఎక్కి తిరిగేది కాదు, దానికి చెప్తా. యూజ్డ్ ఫర్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్. అంటే ఒక దాంట్లోనే అన్నీ ఉంటాయి. డేటా అందులోనే ఉంటుంది, ఇన్స్ట్రక్షన్ ఏంటి సార్ అంటే, ప్రోగ్రామ్ సపోజ్ యాడ్ ఏ ప్లస్ బి అన్నాను నేను. యాడ్ చేయడం అనేది ప్రోగ్రామ్ లో ఇన్స్ట్రక్షన్. ఎవరిని యాడ్ చేస్తున్నారు మీరు? ఏ అండ్ బి. దాన్ని ఏమంటాం మనం? డేటా అంటాం. గాట్ ఇట్. సో డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ రెండు ఒకటే మెమరీలో ఉంటే దాన్ని మనం ఏమంటాం? వాన్ న్యూమెన్ ఆర్కిటెక్చర్ అంటాం. మీరు గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను, అలా మనం అవమానించకూడదు. వాన్ న్యూమెన్ అనే అతను పిసినార్ అని గుర్తుపెట్టుకోండి. పిసినార్ అయితే ఏం చేస్తారు? సెపరేట్ గా ఉండకుండా అన్ని ఒక చోటే ఉంటాయి. అలా గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాను. వాన్ న్యూమెన్ పేరు పెద్దది హార్వర్డ్ కంటే, బట్ హీ విల్ కీప్ ఎవ్రీథింగ్ ఆన్ ద సింగిల్ ప్లేస్. అంటే ఏమవుతుందంటే, మీకు తెలుసు రెండు ఆర్కిటెక్చర్స్ ఉన్నాయి. ఒకటేమో మెమరీని, డేటాని ఒక దాంట్లోనే పెడుతుంది, ఒకటి రెండు సెపరేట్ గా పెడుతుందని తెలుసు. ఎగ్జామ్ టైంలో మర్చిపోతారు. వాన్ న్యూమన్ హార్వర్డ్ సార్ ఇది అని మర్చిపోయింది సార్ ఆ టైంకి అంటారు. అందుకనే చిన్న చిన్న షార్ట్ కట్స్ తో గుర్తుపెట్టుకోవచ్చు. సో వాన్ న్యూమన్ అనే అతను పిసినారి అతను ఏం చేస్తాడు? రెండు ఒక చోట్లోనే పెడతాడు. మరి వాన్ న్యూమన్ పిసినారా, హార్వర్డ్ పిసినారా అనేది ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే, పేరు పెద్దది కానీ చేసే పని చిన్నదే అని గుర్తుపెట్టుకోండి. అంటే వాన్ న్యూమన్, హార్వర్డ్ ఇద్దరిలో పేరు ఎవరిది పెద్దది? వాన్ న్యూమన్. అంటే నేను అలా గుర్తుపెట్టుకున్నాను, మీరు మీకు నచ్చినట్టు గుర్తుపెట్టుకోండి. సో రైట్. నా వాయిస్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది ఈరోజు. ఎందుకంటే వాయిస్ డిస్టర్బ్ అయింది. హెల్త్ బాలేదు కాబట్టి. బట్ కైండ్లీ అడ్జస్ట్. నాకు కూడా వినడానికి చిరాకుగా ఉంది నా వాయిస్. బట్ తప్పదు కదా! ఐ డోంట్ వాంట్ టు టేక్ బ్రేక్ బికాజ్ నిన్నే స్టార్ట్ చేసాం అండ్ మీ ఎగ్జామ్ దగ్గరలో ఉంది. ఇంకా ఐ డోంట్ టేక్ ఫీవర్ యాజ్ ఎ రీజన్ టు స్కిప్ ద క్లాస్. ఇంకా మనం అవాయిడ్ చేయలేం. ఏ పవర్ లేదో, మన క్లాస్ ఏ పరిస్థితిలోనూ తీసుకోలేకపోతే తప్ప ఐ డోంట్ క్యాన్సిల్ ద క్లాస్. సో ఇప్పుడు చూడండి, హార్వర్డ్‌లో ఏమవుతుందమ్మా, సెపరేట్ మెమరీ ఆర్ బస్ ఫర్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్. అంటే డేటా ఒక మెమరీలో ఉంటుంది అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇంకో మెమరీలో ఉంటాయి. ఫాస్ట్‌గా పనిచేస్తుంది. ఓకే. ఫాస్ట్‌గా పనిచేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా కాస్ట్ ఎక్కువ అవుతుంది. సెపరేట్‌గా హార్డ్‌వేర్ డిజైన్ చేయాలి కదా! ఇక్కడ బస్ అంటే ఏంటి సార్ అంటే, బస్ అనేది ఏ గ్రూప్ ఆఫ్ వైర్స్. మనం బస్ ఎందుకు వాడతాం సార్? ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళడానికి, నేను ట్రావెల్ చేయడానికి బస్సును వాడతాను సార్. ఇట్లాగే కంప్యూటర్‌లో బస్ అనేది ఎలా యూజ్ చేస్తామంటే, డేటా అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి, ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్‌కి, ఒక యూనిట్ నుంచి ఇంకో యూనిట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయడానికి వైర్ కావాలి కదా! ఆ వైర్‌ని గ్రూప్ ఆఫ్ వైర్స్ టుగెదర్ కాల్డ్ యాస్ బస్. ఒక 8 వైర్స్ కలిస్తే 8 బిట్ బస్ అంటాం. అంటే ఏ గ్రూప్ ఆఫ్ కొన్ని వైర్ల సమూహం అనుకోవచ్చు, లేదా ఎక్స్ నెంబర్ ఆఫ్ వైర్స్ టుగెదర్ విల్ గివ్ యూ బస్.
మన నార్మల్ టెర్మినాలజీ వైర్. కొన్ని వైర్లు ఉన్నాయి సార్ అంటాం, దాన్ని బస్ అండి. యూఎస్బి, యూనివర్సల్ సీరియల్ బస్. ఓకే, అర్థమైందా ఇప్పుడు? ఇదంతా నేను డిస్కస్ చేసింది. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఈ మన మెమరీ, డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ రెండు ఒకే మెమరీలో ఉంటే అది వాన్ న్యూమన్. సెపరేట్గా ఉండి సెపరేట్ బస్సెస్ ఉంటే రెండు సెపరేట్గా మనం ట్రీట్ చేస్తుంటే అది హార్వర్డ్ ఇన్స్ట్రక్షన్, హార్వర్డ్ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ముందుకు వెళ్ళొచ్చా? కామెంట్ చేయండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ ఫర్ యూ. ఇప్పుడు సిపియు అండ్ ఇట్స్ రిజిస్టర్స్ గురించి. కంప్యూటర్లో మీకు నేను చెప్పాను, టెంపరరీగా డేటా సేవ్ చేసుకోవడానికి మనకి కంప్యూటర్ లోపల రిజిస్టర్స్ ఉంటాయని చెప్పాను. ఇంకోటి ఏం చెప్పాను మీకు, కంప్యూటర్ ఫస్ట్ పని ఏంటి అంటే జనరేట్ ద అడ్రస్, గో టు దట్ లొకేషన్, పెర్ఫార్మ్ ద ఆపరేషన్, అగైన్ గో టు ద నెక్స్ట్ లొకేషన్. అంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ మెమరీ ఉన్నప్పుడు ఫస్ట్ ఇక్కడికి వెళ్తుంది, ఈ పని ఇక్కడ ఏం పని ఉందో ఆ పని చేసేస్తుంది, నెక్స్ట్ లొకేషన్కి వెళ్తుంది. సో కంప్యూటర్కి ఎలా తెలుస్తుంది ఏ లొకేషన్కి వెళ్ళాలి అనడానికి? మనం ఒక రిజిస్టర్ అంటే ఏంటమ్మా? ఒక మెమరీ డివైస్. అంటే గ్రూప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్. అది మనం డిజిటల్ సర్క్యూట్స్ చదివిన ఈసీ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ తెలుస్తుంది. రిజిస్టర్లో ఇస్ ఎ టెంపరరీ మెమరీ. అందులో మనం అడ్రస్ అనేది రాసుకుంటాం. ఆ అడ్రస్కి కంప్యూటర్ వెళ్ళి డేటా రీడ్ చేస్తుంది. అది ప్రోగ్రామ్ అవ్వచ్చు, ప్రోగ్రామ్లో ఇన్స్ట్రక్షన్ అవ్వచ్చు, డేటా అవ్వచ్చు, ఏదైనా. ఆ రిజిస్టర్ని మనం ఏమంటామంటే చాలా ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ టు బిట్ ప్రోగ్రామ్ కౌంటర్. దాన్ని ఏమంటాం? ప్రోగ్రామ్ కౌంటర్. సి హియర్, పీసీ అంటాం. ప్రోగ్రామ్ కౌంటర్, అడ్రస్ ఆఫ్ ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ టు బి ఎగ్జిక్యూటెడ్ బై ద కంప్యూటర్. కంప్యూటర్ నెక్స్ట్ ఏ ఇన్స్ట్రక్షన్ నుంచి డేటా తీసుకుని మనకి పెర్ఫార్మెన్స్ చేయాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? పీసీ. అట్లాగే ఇది సిఓలో మనం ఎలాబరేట్ గా చదువుతాం, ఇక్కడ జస్ట్ డెఫినేషన్స్ ఇస్తున్నాం. ఎంఏఆర్ అంటే ఏంటి? మెమరీ అడ్రస్ రిజిస్టర్. సింపుల్, ఈ పేరులోనే ఉంది కదా. మనం మెమరీ యొక్క అడ్రస్ ని ఇక్కడ ఉంటుంది. ఓకే, అడ్రస్ ఆఫ్ ద మెమరీ వేర్ యూ నీడ్ టు రీడ్ ద డేటా, రైట్ ద డేటా. ఎంబిఆర్ మెమరీ బఫర్ రిజిస్టర్. డేటా అంటే మెమరీ డేటా రిజిస్టర్ కూడా అనుకోవచ్చు. డేటా అనేది మనం మెమరీలోకి పెట్టే ముందు ఒక బఫర్లో పెట్టుకుంటాం. ఎందుకంటే బస్సెస్ అనేవి అందరికీ కామనే. మన డేటా ట్రాన్స్ఫర్ అంతా దేని ద్వారా జరుగుతుంది? బస్సెస్ ద్వారా జరుగుతుంది. అంటే గ్రూప్ ఆఫ్ వైర్స్. ఈ వైర్ నుంచి ఇలా డేటా పంపేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ డివైస్ లోకి డైరెక్ట్ గా రాస్తే ఏమవుతుందంటే వైర్లు బిజీగా ఉంటాయి. ఎప్పుడు ఆ డేటా రాసేంత వరకు వైర్ బిజీగా ఉంటుంది. దానికోసం ఏం చేస్తామంటే మనం ఫస్ట్ డేటా తీసుకొచ్చి బఫర్లో పెట్టుకుంటే వైర్లు ఖాళీ అయిపోతాయి, బస్ ఫ్రీ అయిపోతుంది. బస్ విల్ బికమ్ ఐడిల్. దెన్ ఐ కెన్ యూజ్ దట్ బస్ ఫర్ సమ్ అదర్ ఆపరేషన్. సిపియూ డిజైన్ లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వీ షుడ్ ఎఫెక్టివ్లీ యూటిలైజ్ యువర్ రిసోర్సెస్. అదే మనం ఆపరేటింగ్ సిస్టమ్స్ లో కూడా చదువుతాం. హార్డ్వేర్ ని మనం ఎప్పుడు బిజీగా ఉంచాలి. ఒకటే పని చేస్తూ అది మిగతా పనులు వెయిటింగ్ లో పెట్టకుండా ఎఫెక్టివ్ గా మనం యూటిలైజ్ చేసుకోవడానికి ఇలా ఏం చేస్తామంటే మన డేటాను తీసుకొచ్చి బఫర్ లో పెడతాం. నెక్స్ట్ ఐఆర్ అంటే కంప్యూటర్ లోపల ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ అని ఒక రిజిస్టర్ ఉంటుంది. ఆ రిజిస్టర్ లో ఏం చేస్తాం? బఫర్ లో మనం డేటా పెట్టినట్టే ప్రోగ్రామ్ కౌంటర్ నుంచి ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ వచ్చింది కదా, ఆ అడ్రస్ కి వెళ్ళి అక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్ తీసుకొచ్చి ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ లో పెడతాం. కంప్యూటర్ అప్పుడు ఏం చేస్తుందంటే ఆ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ తీసుకెళ్లి డీకోడర్కి ఇస్తుంది. డీకోడర్ ఏం చేస్తుందంటే డీకోడ్ చేసుకుని అర్థం చేసుకుంటుంది ఏ పని చేయాలో, తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, లాస్ట్లీ అక్యుములేటర్. అక్యుములేటర్ ఏం చేస్తుందంటే జనరల్గా అర్థమెటిక్ అండ్ లాజిక్ ఆపరేషన్ చేసినప్పుడు ఆ రిజల్ట్స్ ఫస్ట్ కంప్యూటర్ ఎప్పుడు ఏఎల్యూ నుంచి రిజల్ట్ అనేది అక్యుములేటర్కి ఇస్తుంది. తర్వాత అక్యుములేటర్ నుంచి మనం మెమరీకి ఇవ్వచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. ఓకే, సో కంప్యూటర్లో ఏం పార్ట్స్ ఉంటాయనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. కంట్రోల్ యూనిట్, సిపియూలో కంట్రోల్ యూనిట్, ఏఎల్యూ, రిజిస్టర్. మరి జీపీయూ అనేది సిపియూలో పార్ట్ అంటే కాదు. జీపీయూ ఈజ్ ఏ సెపరేట్ గ్రాఫిక్స్, నాట్ పార్ట్ ఆఫ్ సిపియూ. సో సిపియు స్పీడ్ ఎలా మెజర్ చేస్తారు? ఇది మీకు తెలిసిన క్వశ్చనే. మనం ఒక ల్యాప్టాప్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు అడుగుతాం, భయ్యా ప్రాసెసర్ స్పీడ్ ఎంత అంటాం. 1 గిగాహెచ్ భయ్యా, 2 గిగాహెచ్ అని చెప్తాడు. అంటే అది ప్రాసెసర్ యొక్క క్లాక్ ఫ్రీక్వెన్సీ. ప్రాసెసర్కి మనం క్రిస్టల్ ఆసిలేటర్ పెట్టి క్లాక్ జనరేషన్ చేసి ఆ క్లాక్ని మనం ప్రాసెసర్కి ఇస్తాం. ఆ క్లాక్ సింక్రనిజంతో మొత్తం ప్రాసెసర్ పనిచేస్తుంది. మన ప్రపంచం అంతా ఒక టైంతో పనిచేస్తుంది కదా. నేను 9 o'clock అంటే మీరు కూడా 9 o'clock క్లాస్కి ఎలా వచ్చారు? మన ఇద్దరం ఒకటే క్లాక్ని ఫాలో అవుతున్నాం కదా, రైట్? సో అట్లాగే కంప్యూటర్లో కూడా ఫస్ట్ ఎడిషన్ జరగాలి, తర్వాత సబ్ట్రాక్షన్ జరగాలి, ఈ రెండు ఒకేసారి పనిచేయాలి అని తెలియాలంటే కంప్యూటర్కి ఇంటర్నల్గా క్లాక్ ఉంటుంది. క్లాక్ అంటే ఇది డిజిటల్లో నెంబర్స్ లాగా ఉండదు. ఇట్స్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ క్లాక్ సిగ్నల్ విల్ బి గోయింగ్. సో ఫస్ట్ క్లాక్లో నువ్వు ఈ పని చేయి, సెకండ్ క్లాక్లో ఈ పని చేయి, థర్డ్ క్లాక్లో ఈ పని చేయి అనేది మనం డిజైన్ చేసినప్పుడు అకార్డింగ్లీ వీ విల్ డిజైన్ ద హార్డ్.
సో ఆ క్లాక్ యొక్క ఫ్రీక్వెన్సీ మన ప్రాసెసర్ స్పీడ్ని డిసైడ్ చేస్తుంది. బేస్డ్ ఆన్ ద క్లాక్ ఫ్రీక్వెన్సీ అనేది అగైన్ ఇంటర్నల్గా హార్డ్వేర్ యొక్క ప్రాపగేషన్ డిలే ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మనం ఆ క్లాక్ ఫ్రీక్వెన్సీని డిసైడ్ చేస్తాం. ఓకే, కంప్యూటర్ జనరల్గా చేసే పని ఏంటంటే ఫెచ్ అంటే ఏంటమ్మా? రీడ్ ద ఇన్స్ట్రక్షన్. ఫెచ్చింగ్ అంటే ఏంటి? రీడింగ్. డీకోడ్ అంటే అండర్స్టాండ్, అర్థం చేసుకోవడం. ఎగ్జిక్యూట్, పెర్ఫార్మ్ ద ఆపరేషన్. ఇది అయిపోయాక మనం జనరల్గా ఏం చేస్తామంటే మెమరీలో సేవ్ చేస్తాం రిజల్ట్ని. ఇది కంప్యూటర్ జనరల్గా చేసే పని. ఇప్పుడు ఫెచ్ చేయడానికి నాకేం కావాలి? ఒక మెమరీ లొకేషన్కి వెళ్ళి డేటా తెచ్చుకోవాలి. ఆ మెమరీ లొకేషన్కి వెళ్ళడానికి నాకేం కావాలి? అడ్రస్ కావాలి. సో ఇఫ్ ద ఇన్స్ట్రక్షన్ అడ్రస్ అంటే అది ప్రోగ్రామ్ కౌంటర్లో ఉంటుంది. అర్థమైందా? చలో లెట్స్ మూవ్ ఫర్దర్. జస్ట్ గివ్ మీ 2 minutes. మదర్ బోర్డ్ అంటే కంప్యూటర్లో మదర్ బోర్డ్ అంటాం కదా, సెంటర్ దట్ మేక్స్ ద పీసీ టు వర్క్. ఇట్ హౌసెస్ ద CPU కానీ ఇట్స్ హబ్ త్రూ విచ్ అదర్ హార్డ్వేర్ రన్స్. ద మదర్ బోర్డ్ యాక్ట్స్ యాజ్ ద మెయిన్ సర్క్యూట్ బోర్డ్, అలొకేటింగ్ పవర్ రిక్వైర్డ్ అండ్ ఎనేబులింగ్ ద కమ్యూనికేషన్, కోఆర్డినేషన్, ఎవ్రీథింగ్. అంటే మన హోమ్లో మదర్ ఎలాంటి కీ రోల్ ప్లే చేస్తారో అట్లాగే మదర్ బోర్డ్ కూడా. సో ప్రాసెసర్ ఈజ్ ఎ చిప్. ప్రాసెసర్ అంటే ఏంటి? ఇస్ ఎ చిప్ ఆఫ్ లాజిక్ దట్ రెస్పాండ్స్ టు అండ్ ప్రాసెస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇవన్నీ వెరీ బేసిక్. చూడండి నేను ఏం చెప్పాను? ఫెచ్, డీకోడ్, ఎగ్జిక్యూట్, రైట్ బ్యాక్. అంటే ఏంటిది? రైట్ బ్యాక్ అంటే స్టోర్ రిజల్ట్. సో మనకి ప్రాసెసర్స్ అనేవి రకరకాలు ఉంటాయన్నమాట. ఒకటేంటంటే మన కంప్యూటర్లో వాడేవి మైక్రో ప్రాసెసర్ ఉండొచ్చు, జనరల్ పర్పస్కి మైక్రో కంట్రోలర్ ఉండొచ్చు. ప్రాసెసర్కి కంట్రోలర్కి డిఫరెన్స్ ఏంటంటే కంట్రోలర్లో మెమరీ ఉంటుంది, ఐఓ పోర్ట్స్ ఉంటాయి, ఎంబెడెడ్ ప్రాసెసర్ ఉంటుంది, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ ఉంటుంది, మీడియా ప్రాసెసర్ ఉంటుంది. 5 డిఫరెంట్ ప్రాసెసర్స్ ఆర్ అవైలబుల్. సో చూడండి, జస్ట్ హ్యావ్ ఏ రీడింగ్ ఆఫ్ దిస్. మైక్రో ప్రాసెసర్ అంటే ఏంటో చూడండి. జనరల్ పర్పస్ ప్రాసెసర్, అందులో అన్నీ ఉంటాయి, కంట్రోల్ యూనిట్, ఏఎల్యూ, రిజిస్టర్స్. ఇందులో ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇంటెల్ 8085 కానీ పెంటియం మనవన్నీ కూడా ప్రాసెసర్లోకి వస్తాయి. మైక్రో కంట్రోలర్లో ఏంటంటే ఇట్స్ జనరల్లీ యూజ్డ్ ఫర్ ఎంబెడెడ్ సిస్టమ్స్. ఓకే, కాంపాక్ట్. ఇట్ కంటైన్స్ మెమరీ ఆల్సో. ఇట్ కంటైన్స్ మెమరీ ఆల్సో ఇన్సైడ్ చిప్. మన మామూలుగా మైక్రో ప్రాసెసర్లో చిప్లో మెమరీ అంటే రిజిస్టర్స్ ఉంటాయి, ర్యామ్ ఇలాంటివి ఉండవు. ఓకే, అదే ఎంబెడెడ్ ప్రాసెసర్ అంటే డిజైన్ టు కంట్రోల్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్. మన మెషిన్స్ ఉంటాయి కదా, మెషిన్స్లో మన స్పీడ్ కంట్రోల్కి డిఫరెంట్ ఎంబెడెడ్ సిస్టమ్స్ మనం డిజైన్ చేస్తాం కదా, అందులో వాడే కంట్రోలర్స్. అవి జనరల్గా ఏంటంటే డెడికేటెడ్గా ఒకటే పని, మల్టీ టాస్కింగ్ చేయలేము, మల్టీపర్పస్గా వాడలేము. లిమిటెడ్ యూసేజ్ కావాలనుకున్నప్పుడు మనం ఈ ప్రాసెసర్ ఎక్స్పెన్సివ్ కాబట్టి వీ విల్ గో ఫర్ ద ఎంబెడెడ్ ప్రాసెసర్స్. ఓకే, హీటింగ్, జీపీఎస్ సిస్టమ్ కానీ, ఫిట్నెస్ ట్రాకర్ కానీ, మెడికల్ డివైజెస్, ఆటోమేటివ్ సిస్టమ్స్, ట్రాన్సిట్, ఫేర్ కలెక్షన్, ఇంకా ఏదైనా అవ్వచ్చు. ఓకే, చిన్న పనులు చేసే ప్రతిదీ. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి? డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్. ఈ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్లో యూజ్డ్ ఫర్ మెజరింగ్, ఫిల్టరింగ్, ఓకే, కంప్రెసింగ్ డిజిటల్ అండ్ అనలాగ్ సిగ్నల్స్. ఓకే, ఇమేజ్ కానీ వీడియో ప్రాసెసర్ అనేది డీల్ చేయడానికి వాడతాం. ఇవన్నీ గుర్తుపెట్టుకోలే అంటే నెంబర్స్ గుర్తుపెట్టుకోవడం ఇంపాసిబుల్, వదిలేయండి. జస్ట్ వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ యూ షుడ్ అండర్స్టాండ్, దట్స్ ఇట్. సిపియు అనేది బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ అనుకోవచ్చు. సిపియు కోర్ ఇస్ ద బ్రెయిన్ ఆఫ్ ద సిపియు అని మళ్ళీ చెప్పొచ్చు. డువల్ కోర్ అంటే 2 ఆక్ట్ కోర్స్. అంటే ఇవి డిఫరెంట్ కోర్ పెంటియంలో ఉంటాయి, మీరు డువల్ కోర్ ప్రాసెసర్ ఎట్సెట్రా. ఓకే, ఏ మల్టీ కోర్ ప్రాసెసర్ కంటైన్స్ 2 ఆర్ ఇండిపెండెంట్ ప్రాసెసింగ్ కోర్స్ అలౌవింగ్ టు parallel processing, allowing multiple task instructions to be processed concurrently. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా, పైప్ లైనింగ్. సో పైప్ లైనింగ్ మనం బాగా డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏం చెప్పాను? ఒక కంప్యూటర్ అనేది ఫెచ్ చేస్తుంది, డీకోడ్ చేస్తుంది, ఆ తర్వాత ఏం చేస్తుందమ్మా? ఎగ్జిక్యూట్ చేసి మెమరీలో రిజల్ట్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక 2 సెకండ్స్, దీనికి ఒక 2 సెకండ్స్, దీనికి ఒక 2 సెకండ్స్, దీనికి ఒక 2 సెకండ్స్ అవుతుంది అనుకుందాం. నేను ఒక 4 ఇన్స్ట్రక్షన్స్ రన్ చేస్తున్నాను. ఈ 4 ఇన్స్ట్రక్షన్ రన్ చేయడానికి నాకు ఎంత టైం పడుతుందో చూద్దాం. ఫెచ్, డీకోడ్, ఎగ్జిక్యూట్, మెమరీ. దీనికి 2, 4, 6, 8 ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ అయిపోయింది. అయిపోయాక నేను ఏం చేస్తాను? సెకండ్ ఇన్స్ట్రక్షన్ని స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు సెకండ్ ఇన్స్ట్రక్షన్కి వచ్చేసరికి మళ్ళీ
ఫెచ్, డీకోడ్, ఎగ్జిక్యూట్, మెమరీ. అంటే దీనికి ఒక 2, దీనికి ఒక 2, దీనికి ఒక 2. మళ్ళీ చూడండి. థర్డ్ ఇన్‌స్ట్రక్షన్ ఫెచ్, డీకోడ్, ఎగ్జిక్యూట్, మెమరీ. మళ్ళీ 2 కదా! అంటే 18, 20, 22, 24. లాస్ట్‌లో ఫోర్త్ ఇన్‌స్ట్రక్షన్ చేద్దాం. అంటే ఒక ఇన్‌స్ట్రక్షన్ అయిపోయాక నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ అట్లా నేను నంబర్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ యూజ్ చేస్తున్నప్పుడు నాకు 26, 28, 30, 32. హౌ మచ్ టైమ్ ఇట్ ఈస్ టేకింగ్? 4 ఇన్‌స్ట్రక్షన్స్. 4 ఇంటూ 8 32 సెకండ్స్. ఇప్పుడు ఇది సీక్వెన్షియల్ ప్రాసెసింగ్. సీక్వెన్షియల్ అనొచ్చు, సీరియల్ అనొచ్చు కూడా. అంటే ఒక ఇన్‌స్ట్రక్షన్ అయ్యే వరకు నేను నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్‌ని స్టార్ట్ చేయను అనుకున్నప్పుడు ఇలా వస్తుంది. సార్ పారలెల్ ప్రాసెసింగ్‌లో అంటే నా దగ్గర ఒక 4 ప్రాసెసర్‌లు ఉన్నాయనుకోండి. ఇది ఒక ప్రాసెసర్ చేస్తుంది. ఇదొక ప్రాసెసర్, ఇదొక ప్రాసెసర్, ఇదొక ప్రాసెసర్ చేసినప్పుడు 4 పారలెల్‌గా చేసేస్తే టైం సేవ్ అయిపోతుంది. కానీ 4 ప్రాసెసర్‌లకి మనకి కాస్ట్ పెరిగిపోతుంది. సో, వన్ ఆఫ్ ద ఎఫెక్టివ్ వే టు డూ దిస్ ఈస్ పైప్‌లైనింగ్. పైప్‌లైనింగ్‌లో ఏం చేస్తామంటే ఫెచ్, డీకోడ్, ఎగ్జిక్యూట్, మెమరీ. ఇప్పుడు ఇక్కడ మన కంప్యూటర్‌లో చేసే పనుల్ని డివైడ్ చేసేస్తాను. ఫెచ్చింగ్ చేసే హార్డ్‌వేర్ సెపరేట్‌గా, డీకోడ్ చేసే హార్డ్‌వేర్ సెపరేట్‌గా, ఎగ్జిక్యూట్ చేసే హార్డ్‌వేర్ సెపరేట్‌గా, మెమరీ రైట్ బ్యాక్ చేసే హార్డ్‌వేర్‌ని సెపరేట్ చేశాను అనుకుందాం. ఇప్పుడేమవుతుందో చూడండి. ఇప్పుడేమవుతుందంటే ఈ ఫెచ్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ యొక్క ఫెచ్ నేను స్టార్ట్ చేసేస్తా. దీన్ని డీకోడ్ అయిపోయాక నెక్స్ట్ డీకోడ్. ఈని ఎగ్జిక్యూట్ అయిపోయాక ఎగ్జిక్యూట్ అండ్ నెక్స్ట్ మెమరీ ఐ విల్ స్టార్ట్. అంటే ఇవన్నీ పారలెల్‌గా అయిపోయినాయి కాబట్టి 10 సెకండ్స్‌కి నాకు సెకండ్ ఇన్‌స్ట్రక్షన్ అయిపోయింది. సో, ఈ ఫెచ్ అవ్వగానే థర్డ్ ఫెచ్ స్టార్ట్ అయిపోతుంది. థర్డ్ ఇన్‌స్ట్రక్షన్ యొక్క ఫెచ్. థర్డ్ ఇన్‌స్ట్రక్షన్ యొక్క ఫెచ్. ఈ ఫెచింగ్ పార్ట్ అవ్వగానే నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ ఫెచ్ రెడీగా ఉంటుంది. ఫెచ్, డీకోడ్, execute and memory. So lastly, fourth one, fetch, decode, execute, memory. 14. And 14, in fact, after every 2 seconds, you will get the one instruction completed. Speed improve అయిందా లేదా? ఆఫ్టర్ ఫస్ట్ ఇన్‌స్ట్రక్షన్ ఒక 2 సెకండ్ల కల్లా మనకి నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ వచ్చేస్తుంది. అంటే ఇందులో 4 ఈక్వల్ టైమ్ ఉండదు. ప్రాక్టికల్‌గా ఏది హైయెస్ట్ ఉంటే ఆ టైం తీసుకుంటాం. ఒక్కొక్కసారి ఈ ఇన్‌స్ట్రక్షన్ అవ్వకముందే ఇది ఫెచ్ చేయడం వల్ల మన డేటా డిపెండెన్సీస్ ఉన్నప్పుడు ఇబ్బందవుతుంది. అది వేరే విషయం. బట్ జనరల్‌గా దీని వలన ఏం జరుగుతుందమ్మా స్పీడ్ విల్ బి ఇంప్రూవ్డ్. స్పీడ్ 4 స్టేజ్ పైప్‌లైన్ ఉంటే 4 టైమ్స్ ద స్పీడ్ విల్ బి ఇంప్రూవ్డ్. ఒక 100 ఇన్‌స్ట్రక్షన్స్ తీసుకొని చూస్తే మీకు ఆల్‌మోస్ట్ అక్కడ 400 పడితే ఇక్కడ 106 ఎంతో పడుతుంది. అంటే స్పీడ్ ఈస్ ఇంప్రూవ్డ్ బై 4 టైమ్స్ ఇఫ్ యూ హావ్ 4 స్టేజ్ పైప్‌లైన్స్. దట్స్ ఇట్. గాట్ ఇట్? ఇప్పుడు లెట్ us మూవ్. పైప్‌లైనింగ్ అంటే ఏంటో చదవండి. ఈ డెఫినిషన్స్ మీద నాకు నమ్మకం ఉండదు. ఐ మీన్ నమ్మకం అంటే డెఫినిషన్స్ చదివితే అర్థమవుతుందని అనుకోను. అందుకే ఎక్స్‌ప్లనేషన్ ఫస్ట్ చెప్పు. పైప్‌లైనింగ్ అంటే ఏం జరుగుతుందమ్మా? ఎగ్జిక్యూషన్ అనేది డివైడెడ్ ఇంటూ స్టేజెస్, ప్రాసెసింగ్ ఆఫ్ మల్టిపుల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఓవర్‌లాప్డ్. దీనివల్ల ఏమవుతుంది? త్రూపుట్ ఆఫ్ ద ఇన్‌స్ట్రక్షన్. త్రూపుట్ అంటే నంబర్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూటెడ్ అనేది పెరుగుతుంది. సో, స్టోర్డ్ ప్రోగ్రామ్ కాన్సెప్ట్‌లో ఏమవుతుందంటే ఇది వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్స్ అలౌస్ టు కంప్యూటర్ టు స్టోర్ బోత్ ప్రోగ్రామ్, ఇన్‌స్ట్రక్షన్స్ అండ్ డేటా ఇన్ ద మెమరీ. ఓకే. అన్నీ ఒక దాంట్లోనే ఉంటుంది. హార్వర్డ్‌లో ఏమవుతుందంటే చూడండి వాన్ న్యూమన్ ఇది ఆల్రెడీ మనం చెప్పిందే సింగిల్ షేర్డ్ మెమరీ ఫర్ ద లిమిటేషన్ ఈస్ సో, ఈ కేస్‌లో ఇప్పుడు మనం అన్నీ ఒకటే బస్‌తో వాడుకుంటున్నప్పుడు వాన్ న్యూమన్‌లో మనం పైప్‌లైనింగ్ చేయడం కష్టమవుతుంది కదా! దిస్ సో, వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్ యూజెస్
మనం ఆల్రెడీ చెప్పాం కదా, సింగిల్ మెమరీనే ఇన్స్ట్రక్షన్స్కి వాడతాము, డేటాకి వాడతాము. సో మన ఫెచ్ డీకోడ్ ఎగ్జిక్యూట్లో ఫస్ట్లో ఫెచ్ చేస్తున్నాం, ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు మళ్ళీ డేటా కోసం వెళ్తున్నప్పుడు ఆ రెండు సెపరేట్, రెండు ఒకటే హార్డ్వేర్ కావాలంటే ఇద్దరికి ఒకరే మనిషి కావాలి. అప్పుడు నేను ఇద్దరు వాడుకోలేరు కదా, ఒకరి తర్వాత ఒకరే వాడుకోగలరు కదా. సో దట్ ఈస్ ద లిమిటేషన్ ఇన్ ద వన్ హ్యూమన్ ఆర్కిటెక్చర్, బాటిల్ నెక్. సో హార్వర్డ్లో అయితే ఏం చేస్తాం, మన సెపరేట్ మెమరీ, దీనివల్ల కాస్ట్ పెరిగినప్పటికీ స్పీడ్ ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంటుంది. సో కాస్ట్ అయితే డబల్ అవ్వదు, స్పీడ్ అనేది డబల్ అవుతున్నప్పుడు వీ టేక్ ఇట్ ఎకనామికల్లీ. ఓకే, ఇవి కొన్ని ప్రాసెసర్ వాటి యొక్క బేసిక్స్ అంటే ఫ్యాక్ట్స్. 8051 అనేది 8-బిట్ ప్రాసెసర్. అసలు 8-బిట్ అంటే ఏంటి అంటే కంప్యూటర్ యొక్క డేటా హ్యాండ్లింగ్ క్యాపబిలిటీ. కంప్యూటర్లో 3 బస్సులు ఉంటాయి, డేటా బస్సు, కంట్రోల్ బస్, అడ్రస్ బస్. డేటా బస్ అంటే మన మెమరీలో ఉన్న డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాని తీసుకొచ్చి మనం ఆ డేటాని కమ్యూనికేట్ చేయడానికి వాడేది డేటా బస్. అడ్రస్ బస్ అంటే మెమరీలో మీరు ఏ లొకేషన్కి వెళ్ళాలి అనేది ఎలా తెలుస్తుంది, అడ్రస్. మన ఇంటికి పిన్ నెంబర్ ఉన్నట్టే, పోస్టల్ కోడ్ ఉన్నట్టే మెమరీకి కూడా అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ని కమ్యూనికేట్ చేయడానికి మనం వాడే వైర్స్ని అడ్రస్ బస్ అంటాం. కంట్రోల్ సిగ్నల్స్ అంటే ఒక డివైస్ని ఆన్ చేయడం, మెమరీలో రైట్ చేయడం, రీడ్ చేయడం, ఇలాంటి పనులు చేయడానికి ఎనేబుల్, డిసేబుల్ ఇవన్నీ చేయడానికి వాడే బస్ని ఏమంటాం, కంట్రోల్ బస్ అంటాం. బస్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వైర్స్. ఒక ప్రాసెసర్లో అడ్రస్ బస్ 16 బిట్స్ ఉంది, మన డేటా బస్ 8 బిట్స్ ఉంది. ప్రాసెసర్ ఎన్ని బిట్స్ అంటే ఓన్లీ డేటా బస్సే చెప్పండి, 8-బిట్ ప్రాసెసర్. ప్రాసెసర్ ఎంత డేటా హ్యాండిల్ చేయగలదు అనేది డేటా బస్ చెప్తుంది. ఎన్ని లొకేషన్స్ మెమరీ మనం కనెక్ట్ చేయగలం అంటే మనం చెప్తాం కదా, మన క్యాపబిలిటీ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ మీరు 500 జీబీ వరకు కనెక్ట్ చేసుకోవచ్చు, 256 జీబీ వరకు కనెక్ట్ చేసుకోవచ్చు అని ఎలా చెప్తామంటే అడ్రస్ లైన్స్ n ఉంటే ఆ n అనేవి 2n కాంబినేషన్స్ చేయగలవు. నా దగ్గర 2 వైర్లు ఉన్నాయండి, ఆ 2 వైర్స్, 2 లైన్స్, 2 బిట్స్ ఎన్ని కాంబినేషన్స్ చేస్తాయి, 2 ఇఫ్ యూ హ్యావ్ n బిట్స్ ఎన్ని కాంబినేషన్స్ చేస్తాయి, 2n కాంబినేషన్స్. అంటే అడ్రస్ బస్ n బిట్స్ ఉంటే మన అడ్రస్ సైజ్ ఎంత అవుతుంది, 2n. అందుకే మన అడ్రస్ ఎప్పుడు 2n లోనే ఉంటుంది. గాట్ ఇట్. సో 8085 అనేది 16-బిట్ అడ్రస్ బస్ ఉంటుందమ్మా. 216 అడ్రస్ లొకేషన్ 65536. దీన్ని 64 KB అంటాం. 1 KB అంటే ఎంత అంటే 210, 1024. గాట్ ఇట్. సో అప్పుడప్పుడు మనల్ని ఎగ్జామినర్ ఇవి కూడా అడుగుతూ ఉంటాడు, 1 KB అంటే ఎంత, 1 MB అంటే ఎంత, 220. ఐఎమ్ సారీ, 1 GB అంటే ఎంత, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. రీడ్ దిస్ క్వశ్చన్స్, ట్రై టు ఆన్సర్ దిస్. The instruction cycle of the CPU which register temporarily stores the instruction that is currently being decoded and executed. Currently మనం ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఉందో దాన్ని ఎక్కడ పెడతాం మనం, స్టోర్స్ ద ఇన్స్ట్రక్షన్ అన్నాడు. అడ్రస్ అని చెప్తే ప్రోగ్రామ్ కౌంటర్, స్టోర్స్ ద ఇన్స్ట్రక్షన్ ఎవరమ్మా, ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపోనెంట్స్ ఇస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ CPU? కంట్రోల్ యూనిట్, రిజిస్టర్, ALU, పార్ట్స్. ఏది కాదని చెప్పాను, గ్రాఫికల్. మీరు కూడా ఆన్సర్ చేయండి, చూస్తూ ఉంటాను ఆప్షన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద CPU? CPU ఏం చేయాలి, మేనేజ్ ద పవర్ సప్లైని మేనేజ్ చేయాలా, ఎగ్జిక్యూట్ ద ఇన్స్ట్రక్షన్ అండ్ ప్రాసెస్ ద డేటా, స్టోర్ డేటా పర్మనెంట్లీ, కనెక్ట్ ద ఇన్పుట్ అండ్ అవుట్పుట్. CPU యొక్క బేసిక్ జాబ్ ఏంటి, దిస్. ఓకే, ఒరిజినల్గా చెప్పాలంటే జనరేట్ ద అడ్రస్, fetch, decode, execute memory, right? Read the instruction and perform the operation and move to the next. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. ఇన్ మోడర్న్ CPU టెక్నిక్స్ ఆర్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ సైమల్టేనియస్లీ. మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ సైమల్టేనియస్గా కావాలంటే ఏం చేయాలి మనం, పైప్ లైనింగ్ వాడాలి. అర్థమైందా? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్, మళ్ళీ వచ్చింది ఇది. CPUలో ఏం చెప్పాను నేను, కంట్రోల్ యూనిట్ ఉంటుంది, ALU ఉంటుంది, క్యాచ్ మెమరీ. ఓకే, హార్డ్ డిస్క్ అనేది ఇట్ ఈస్ నాట్. సో you should take. Cache memory is inside the computer only. Okay, which of the following best encapsulate the fundamental difference between వాన్ హ్యూమన్ కి హార్వర్డ్ కి డిఫరెన్స్ ఏంటి అని క్వశ్చన్ అడిగారు. మీరే ఆన్సర్ చెప్పండి అమ్మా. నేను టైం ఎక్కువ ఇవ్వట్లేదు ఎందుకంటే తక్కువ క్వశ్చన్స్ ఎక్కువ టైంలో చేద్దామని. హార్వర్డ్ ఆర్కిటెక్చర్ ఏం చేస్తుంది, allows simultaneously fetching instruction data, potentially improving performance. వాన్ హ్యూమన్ ఏం చేస్తుందమ్మా, typically fetches them sequentially from the same memory space. ఇది కరెక్ట్ గానే ఉంది.
ఇంకా ఆప్షన్స్ కూడా చూడండి. వాన్ న్యూమర్ ప్రైమర్లీ యూజ్డ్ ఇన్ మోడర్న్ కంట్రోలర్స్. హార్వర్డ్ ఇది రాంగ్. యూటిలైజెస్ సెపరేట్. వాన్ న్యూమన్ సెపరేట్ వాడతాడా? పిసినారి అని చెప్పాను కదా, పెద్ద పేరు పిసినారి. హార్వర్డ్ ఆర్కిటెక్చర్ ఇంప్లైస్ మోర్ కాంప్లెక్స్. రాంగ్. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఏ. కమ్ ఆన్ గైస్, గివ్ యువర్ ఆన్సర్స్. క్వశ్చన్ నెంబర్ టైప్ చేసి ఆన్సర్ టైప్ చేయండి. ఓకే, ఫాస్ట్గా వెళ్తున్నాను బట్ ఇవన్నీ ఫ్యాక్చువల్ క్వశ్చన్సే కదా. విచ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ CPU డిటర్మైన్స్ హౌ మెనీ ఇన్స్ట్రక్షన్ ఇట్ కెన్ ప్రాసెస్ పెర్ సెకండ్? పవర్ కన్సప్షనా? కాదు. నెంబర్ ఆఫ్ రిజిస్టర్స్? క్యాచ్ మెమరీ కాదు, క్లాక్ స్పీడ్ కదా. నెక్స్ట్, కన్సిడర్ ఏ కంప్యూటర్ సిస్టమ్ విత్ ఏ మల్టీ కోర్ processor. What is the primary advantage of having multiple cores compared to a single core with the same clock speed when executing multiple independent tasks simultaneously? పవర్ కన్సప్షన్ పెరుగుతుందా? కాదు. కాన్కరెన్సీ. Got it? Next, which modern motherboards, in modern motherboard, which component is directly connected to high speed communication? హై స్పీడ్ కమ్యూనికేషన్ కోసం మనం ఏ డివైజెస్ ని కనెక్ట్ చేస్తాం? క్వశ్చన్ నెంబర్ 9. ఇది మనం థియరీలో డిస్కస్ చేయని పాయింటే. ఓకే, ఇది జస్ట్ థియరిటికల్ క్వశ్చన్. ద కాంపోనెంట్ విచ్ ఇస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద CPU ఫెసిలిటేట్ హై స్పీడ్ కమ్యూనికేషన్ ఏంటంటే GPU అయితే కాదు. PCB అంటే ప్రోగ్రామబుల్ కంట్రోల్ బోర్డ్. అది మన బోర్డ్, నార్మల్గా మదర్ బోర్డ్ యొక్క బేస్ని PCB అంటాం. ROM ఈజ్ రీడ్ ఓన్లీ మెమరీ. ఈ మూడు అయితే కాదు. సో ఆబ్వియస్లీ దిస్ నార్త్ బ్రిడ్జ్ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ ద నేను దీంట్లో ఒక 50 క్వశ్చన్స్ తీసుకొచ్చాను ఈరోజు. అన్ని చేద్దాం, అన్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఐ నీడ్ కామెంట్స్ ఫ్రమ్ యువర్ సైడ్. మీరు ఆన్సర్స్ చెప్పాలి. నేను ఒక్కడినే అరుచుకుంటూ పోయాను అనుకోండి, దానివల్ల ఎటువంటి యూజ్ లేదు. Come on guys. Which of the following is a function of control unit? ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ కంట్రోల్ యూనిట్? కంట్రోల్ యూనిట్ యొక్క ఫంక్షన్ ఏంటి? Control unit performing arithmetic operations, store data permanently, directing, coordinating the operations of the CPU, displaying. So ఇందులో మోస్ట్ అప్రోప్రియేట్ ఏంటి? ఏ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ CPU is responsible for permitting? ఏది పని చేస్తుందమ్మా? arithmetic and logic. Which of the following CPU provides the fastest memory storage for data? Registers. Okay, internal processors. Very good, very good, nice. I'm seeing the response. ఇప్పుడు చూడండి, the core is the brain of the CPU. ఇది కూడా మనం డిస్కస్ చేసింది కదా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ జనరల్ పర్పస్ ప్రాసెసర్? మైక్రో ప్రాసెసర్ అనేది
జనరల్ పర్పసే. కానీ ఎంబెడెడ్ ప్రాసెసర్ అనేది జనరల్‌గా మనం జనరల్ పర్పస్‌కి వాడము. ఎంబెడెడ్ ప్రాసెసర్ ఈస్ యూజ్డ్ జనరల్లీ ఫర్ స్పెసిఫిక్ ఆపరేషన్. అసలు ప్రింటర్ ప్రాసెసరా అంటే ఐ థింక్ క్వెషన్ ఈస్ రాంగ్ రైట్? ఓకే. జస్ట్ ఎ మినిట్. ఫంక్షన్స్ ఆఫ్ ఏ ప్రాసెసర్. ఫెచింగ్, డీకోడింగ్, ఎగ్జిక్యూటింగ్. ప్రాసెసర్ అనేది ఏం చేస్తుందమ్మా? ఇట్ విల్ డూ ఆల్ ఆఫ్ దెమ్. సో నెక్స్ట్ ఫ్యూ క్వెషన్స్ డైరెక్ట్‌గా చెప్తున్నాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎంబెడెడ్ ప్రాసెసర్ అంటే ఆల్ ఆఫ్ దెమ్. ఓకే. డీఎస్‌పీ దేనికి వాడతాం మనం? మెజరింగ్, ఫిల్టరింగ్ అండ్ ఆల్. మైక్రో ప్రాసెసర్ ఆల్ ఆఫ్ దెమ్ రైట్. బస్సెస్ క్యారీస్ డేటా బిట్వీన్ ద ప్రాసెసర్ అండ్ అదర్ కాంపోనెంట్. డేటా క్యారీ చేసేదాన్ని మనం డేటా బస్ అంటాము. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారీస్ ద మెమరీ అడ్రెస్? మెమరీ అడ్రెస్ క్యారీ చేసేదాన్ని మనం ఏమంటాం? అడ్రెస్ బస్. గాట్ ఇట్? విచ్ బస్ క్యారీస్ ద కంట్రోల్ సిగ్నల్స్? ఐ థింక్ ఈ క్వెషన్స్ కొన్ని యాక్చువల్లీ నేను పెట్టిన క్వెషన్స్ ఒకటి టైప్‌లో కొంచెం సింపుల్ క్వెషన్స్ వచ్చేసాయి. క్లాక్ స్పీడ్‌ని మనం ఎలా మెజర్ చేస్తాం? ఫ్రీక్వెన్సీ బై హెర్ట్జ్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్క్రైబ్స్ ద మదర్ బోర్డ్? ద మెయిన్ సర్క్యూట్ బోర్డ్. 8-బిట్ మైక్రో కంట్రోలర్ ఏంటమ్మా? 8051. మిగతావి ప్రాసెసర్స్. 16-బిట్ టైమర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ 8085. This one I will check. It is having 16-bit bus. 8085కి మాక్సిమం మెమరీ ఎంత? 2 power 16 అంటే 64 KB. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఎ 16-బిట్ రిజిస్టర్? 80 ఇది యాక్చువల్‌గా కొంచెం మైక్రో ప్రాసెసర్‌లోకి వచ్చేస్తుంది. మన కంప్యూటర్ నాలెడ్జ్‌లో ఇది అక్కర్లేదు. కానీ చెప్పాలంటే స్టాక్ పాయింటర్. ఏ అడ్రెస్ రిజిస్టర్స్ అనేవి అందులోకి వస్తాయి. సో ఐ విల్ గో టు ద నెక్స్ట్. నౌ యూ సీ దీస్ క్వెషన్స్. లీవ్ దెమ్. ఓకే. కొన్ని క్వెషన్స్ ఏంటంటే నేను ఒరిజినల్‌గా పెట్టినవి వేరు, చేంజ్ అయ్యొచ్చాయి. ఇప్పుడు చూడండి. ద వర్డ్ కంప్యూటర్ అనేది ఎక్కడి నుంచి? ఇది ఎస్ఎస్‌సి సీజీఎల్‌లో ఇచ్చిన పీవైక్యూ. సో ఇవన్నీ పీవైక్యూసే. ద వర్డ్ కంప్యూటర్ అనేది ఇట్ ఈస్ కాలిక్యులేషన్. ఐపీఓఎస్ అంటే ఏంటో చెప్పండి? మనం డిస్కస్ చేసాం కదా! ఇన్‌పుట్, ప్రాసెస్, అవుట్‌పుట్ అండ్ స్టోర్. ఇది కొంచెం ఫాంటింగ్ చిన్నగా ఉంది. అడ్జస్ట్ అవ్వండి. హూ ఈస్ రిగార్డెడ్ యాస్ ఫాదర్ ఆఫ్ ద కంప్యూటర్? ఫాదర్ ఆఫ్ ద కంప్యూటర్ ఎవరమ్మా? చార్లెస్ బేబేజ్. రైట్. The first electronic general purpose computer. Okay, you just go back. I have given you this in the theory. And the objective, I can say factual questions. ENAC, right? Just give me one moment. ENESC. ఇవన్నీ జస్ట్ ఫ్యాక్చువల్ అమ్మా. జస్ట్ you need to remember them. This is by China. Pascaline ఇది కూడా కొంచెం ఫ్యాక్చువల్ క్వెషనే. Pascaline. Okay. All these are factual questions. I'm not discussing them. సో ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ ఏం వాడాయి? మనం డిస్కస్ చేసాం. వాక్యూమ్ ట్యూబ్స్, ట్రాన్సిస్టర్స్, ఐసి రైట్, విఎల్ఎస్ఐ అండ్ యుఎల్ఎస్ఐ కదా. ఫస్ట్ వాడింది ఏంటి? వాక్యూమ్ ట్యూబ్. ట్రాన్సిస్టర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ విచ్ జనరేషన్? థర్డ్ జనరేషన్. వాక్యూమ్ ట్యూబ్, నెక్స్ట్ ట్రాన్సిస్టర్ సెకండ్ జనరేషన్, సారీ ఐసి. ఆ తర్వాత మనకి మైక్రో ప్రాసెసర్ వాడు ఏంటది? విఎల్ఎస్ఐ వచ్చింది. ఆ తర్వాత యుఎల్ఎస్ఐ కదా. సో ట్రాన్సిస్టర్స్ ఏ జనరేషన్లో వాడారంటే సెకండ్. మైక్రో ప్రాసెసర్ అనేది ఏ జనరేషన్లో ఇంట్రొడ్యూస్ చేశారమ్మా? క్వెషన్ నెంబర్ 10. ఐసీ వచ్చాకనే మైక్రో ప్రాసెసర్ అనేది వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ ఫోర్త్ జనరేషన్. అంటే విఎల్ఎస్ఏ వెరీ లార్జ్ స్కేల్. అంటే ఒక 8085 మైక్రో ప్రాసెసర్లో 6000 ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. 6300. నెక్స్ట్
ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్ ఏంటవి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కరెంట్ జనరేషన్ కదా. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అనేది ఎక్కడొచ్చింది? అగైన్ వాక్యూమ్ ట్యూబ్ ట్రాన్సిస్టర్, విటిఐ. ఓకే, ఐ మీన్స్ థర్డ్. ఓకే, ఐసి ఎవడు ఇన్వెంట్ చేశారు? సారీ, కిల్బీ. కిల్బిల్ పాండే గుర్తుపెట్టుకోండి, కిల్బీ వస్తుంది. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఆర్కిటెక్చర్ యూజెస్ సేమ్ మెమరీ అండ్ బస్ ఫర్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్? ఎవరు? పిసినారి. ఓకే, ద లెందీ నేమ్ వాన్ న్యూమెన్. హార్వర్డ్ ఆర్కిటెక్చర్ లో డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ సెపరేట్ మెమరీస్. ద బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ ఏంటి? సిపియు. ఇవన్నీ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ లో, ఏడబ్ల్యూ ఎగ్జామినేషన్స్ లో ఇచ్చిన క్వశ్చన్స్, ఆర్ఆర్బి కానీ ఎన్టీపీసీ కానీ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో క్వశ్చన్స్. సో ఒక 30 క్వశ్చన్స్ చేస్తుంటాం ఇప్పటికి. సో ద సిపియు ఇస్ మేడ్ ఆఫ్ విచ్ 3 యూనిట్స్? ఇది ఎన్నోసార్లు చెప్పాను, ఇంపార్టెంట్ క్వశ్చన్ అని ఇచ్చారు కదా, ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఇచ్చారు. వాట్ ఈస్ దట్? కంట్రోల్ యూనిట్, ఏఎల్యు అండ్ రిజిస్టర్స్. అథమెటిక్ అండ్ లాజిక్ ఆపరేషన్స్ ఇన్ సిపియు ఆర్ పెర్ఫార్మ్డ్ బై. ఏఎల్యు ఆపరేషన్స్ ఎవరు చేస్తారు? ఏఎల్యు చేస్తుంది సార్. సింపుల్, వెరీ సింపుల్ క్వశ్చన్. అంటే ఇది ఎవరైనా ఆన్సర్ చేసే క్వశ్చన్ అని చెప్పచ్చు. ఓకే, జస్ట్ ఏ మినిట్. మీరు కీప్ ఆన్ టైపింగ్ యువర్ ఆన్సర్స్. గుడ్, ఐఎమ్ రీడింగ్ యువర్ ఆన్సర్స్. సునీత అండ్ ఆల్, తరుణ్. విచ్ రిజిస్టర్ హోల్డ్స్ ద అడ్రస్ ఆఫ్ ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్? ఇది కూడా మనం డిస్కస్ చేసింది. ఏంటది? ప్రోగ్రామ్ కౌంటర్. ప్రోగ్రామ్ కౌంటర్. మెమరీ అడ్రస్ రిజిస్టర్ హోల్డ్స్, పేరులోనే ఉంది కదా, అడ్రస్ ఆఫ్ ద మెమరీ. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేవి మనం ఏఎల్యూలో ఎక్కడ స్టోర్ చేస్తామని చెప్పాను? అక్యూములేటర్. అక్యూములేటర్ ఉందా? కంప్యూటర్ దట్ ప్రాసెసెస్ బోత్ కంటిన్యూస్ అండ్ డిస్క్రీట్ ఏమని చెప్పాను? హైబ్రిడ్. ద మోస్ట్ పవర్ఫుల్ కేటగిరీ ఆఫ్ కంప్యూటర్ ఏంటది? సూపర్ కంప్యూటర్. ద ప్రాసెసింగ్ స్పీడ్ ఆఫ్ సూపర్ కంప్యూటర్ ఎలా మెజర్ చేస్తాం? ఫ్లాప్స్ లో. ఫ్లాప్స్ ఏది? ఓకే, ఇండియాస్ ఇండిజినస్ పరం ఎవరు డిజైన్ చేస్తున్నారు? సీడాక్. ఎవరు డెవలప్ చేశారు? క్లాక్ స్పీడ్ ఆఫ్ ద సిపియు ఈజ్ ఇన్ హెడ్జెస్. ఫ్రీక్వెన్సీ కదా అది. సో ఐ హావ్ గివెన్ ద కీ ఆల్సో. దట్ ఫినిషెస్ దిస్ 25 క్వశ్చన్స్. హార్డ్లీ మనం ఒక 5 minutes స్పెండ్ చేసి ఉంటామా? ఇది ఇందులో ఏంటంటే మనకి కాన్సెప్ట్ తెలిస్తే ఇట్ ఈస్ వెరీ సింపుల్. మన దగ్గర ఉన్న 9 మాడ్యూల్లో ఫస్ట్ మాడ్యూల్లో మీరు ప్రో అయిపోయారు. మీరు చేయాల్సింది ఏం లేదు. ఏదైనా ఒక పీవైక్యూ బుక్ కొనుక్కోండి. ఎస్ఎస్సి జేఈ ఇది 200 నుంచి ఉన్నాయి. నేను కొన్ని బుక్స్ చూసా, పినాకిల్ కానీ టెక్స్ట్ బుక్, ఎవరిదైనా సరే ఓ పబ్లికేషన్స్ కొనుక్కోండి, ఎస్ఎస్సి సిజిఎల్. అందులో బిట్స్ అన్ని చదివేయండి అంతే. అంటే నేను మాక్సిమం కాన్సెప్ట్ అన్ని చెప్తున్నాను. ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ కూడా పీవైక్యూస్ని వదలకూడదు అనుకుంటే 5 మార్కులు తెచ్చుకోవాలంటే అది బెస్ట్ ప్రాసెస్. అదంతా మనం అంటే నేను ఇప్పుడు ఈ క్వశ్చన్స్ మీకు థియరీ చెప్పకుండా చెప్పాను అనుకోండి, గుర్తుపెట్టుకోవాలి. అదే మనం థియరీ చెప్పడం వల్ల మీకు ఏంటి, లాజికల్గా అర్థమవుతుంది. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. సో అందుకే మీకు డౌట్ రావచ్చు, సార్ క్లాస్ అటెండ్ అవ్వాలా, ఇవి మెమరీ బేస్డ్ కదా గుర్తుపెట్టుకుందాం అంటే, మీకు క్లాస్ అటెండ్ అయితే మీరు క్వశ్చన్ చూసిన వెంటనే ఆన్సర్ చేయొచ్చు. లేదంటే ఒక 2000 క్వశ్చన్స్ మీరు బట్టి పడితే మీకు గుర్తుంటాయి. అంతే డిఫరెన్స్. బట్ కాన్సెప్చువల్గా మీరు నేర్చుకుంటున్నారు. సో నెక్స్ట్ ఏంటమ్మా? ఐఓ డివైజెస్. బస్ అంటే ఏంటి? పోర్ట్. నేను ఐఓ డివైజెస్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు ఐఓ డివైజెస్ గురించి పెద్దగా డిస్కస్ చేయొద్దు. ఓకే, ఆల్రెడీ దీస్ థింగ్స్ ఆర్ డిస్కస్డ్. ఎంఐసిఆర్ అంటే చెక్ బుక్స్ కోసం, ఓసిఆర్ బార్కోడ్ రీడర్ అన్ని డిస్కస్ చేస్తాం కదా నిన్న. అవుట్పుట్ డివైజెస్ కూడా. ఇంపాక్ట్ ప్రింటర్ అంటే ఏంటి? స్ట్రైక్ ఉంటుంది. నాన్ ఇంపాక్ట్ లో లేజర్. ప్లాటర్ అంటే లార్జ్ డ్రాయింగ్ మ్యాప్స్ క్యాడ్కి. విజువల్ డిస్ప్లే యూనిట్ మానిటర్. టచ్ స్క్రీన్, మోడము, నెట్వర్క్ కార్డు, హ్యాడ్సెట్, ఇవి బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ చేస్తాయి. ఓకే, సో చూడండి, ఇది నేను ఇందాక చెప్పింది మీకు. సిపియు అనేది ఫస్ట్ పవర్ పోయింది. ఒక జస్ట్ 1 minute. జస్ట్ గివ్ మీ 1 minute, డోంట్ వరీ, వీ హ్యావ్ ద ఇన్వర్టర్ బ్యాకప్. నో ఇష్యూ. కొంచెం లైటింగ్ తక్కువ ఉంటుంది, అదొక్కటే మనం అడ్జస్ట్ అవ్వాలి, మిగతాదంతా ఓకే. ఒక ఆబ్జెక్టివ్ బుక్ బ్యాంక్ కింద తయారు చేసి, కుదిరితే నేను కొన్ని క్వశ్చన్స్ యాడ్ చేసి ఇస్తాను మీకు ప్రాక్టీస్కి. యాక్చువల్లీ టైం ప్రెస్డ్, అంటే ఎగ్జామ్ చాలా దగ్గరలో ఉండడం వల్ల ఏది చేయలేకపోతున్నాం. ఐ వాంట్ టు డూ మెనీ థింగ్స్, బట్ టైమ్ ఈజ్ నాట్ అవైలబుల్.
2 minutes. రేపు కూడా మన టైమింగ్ అనేది నేను గ్రూప్‌లో కొంచెం డైనమిక్‌గా పెడతా ఉంటాను. అవైలబిలిటీ ఆఫ్ ద టైమ్ బేస్ చేసుకొని. ఎందుకంటే మార్నింగ్ అయితే ఉండదు. 9-1 నాకు వేరే క్లాస్ ఉంది. ఆఫ్టర్ 2-4 ఏమో డిజిటల్ క్లాస్ జరుగుతుంది కదా! 4 తర్వాతే మీ క్లాస్ ఉంటుంది. టైమ్ అనేది నేను ఫిక్స్ చేసి చెప్తా ఉంటాను. డైలీ మన గ్రూప్‌లో అప్డేట్ చేస్తాను టైమ్ గురించి. సో, హియర్ ఏమైందిది? జస్ట్ 1 మినిట్ ప్లీజ్. సో, లైటింగ్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నా ఫేస్ కనిపిస్తది అంతే. స్క్రీన్‌లో మీకేమి అవ్వదు. చూడండి ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను కొంచెం కిందకొస్తే మీకు బాగా క్లియర్‌గా కనిపిస్తుంది. చూడండి బస్ ఈజ్ ఎ షేర్డ్ పాత్‌వే. ఇలాగా టెర్మినాలజీ మంచి కాంప్లెక్స్‌గా ఉంటే మనకు అర్థం కానట్టు ఉంటుంది. నేనేం చెప్పాను, బస్ అనేది ఏం చేస్తుంది ఒక చోట నుంచి ఇంకో చోటకి మిమ్మల్ని తీసుకెళ్ళినట్టే అందరికీ అది బస్సు మీది కాదు, నాది కాదు అందరిది. అదే విధంగా కంప్యూటర్‌లో డేటా ట్రాన్స్‌ఫర్ చేయడానికి అందరూ కలిపి వాడుకునే కామన్ వైర్స్‌నే మనం బస్ అంటాం. ఇట్ ఈస్ ఎ షేర్డ్ పాత్‌వే ఆఫ్ వైర్స్ దట్ క్యారీస్ ద డేటా బిట్వీన్ సీపీయూ అంటే డేటా ట్రాన్స్‌ఫరే కదా మొత్తం పని చేసేది. ఇక్కడ నుంచి డేటా తీసుకొచ్చి అక్కడ పెట్టడం, అక్కడ ప్రాసెస్ చేయడం, మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం. ఇంతే కదా! సో, మెమరీ నుంచి కానీ, ఐఓ డివైసెస్ నుంచి కానీ డేటా తీసుకెళ్ళి పెట్టడానికి మనకి బసెస్ కావాలి. డేటా బస్సు డేటాని క్యారీ చేస్తుంది. అబ్బా! మళ్ళీ ఇదొక ప్రాబ్లమా? అడ్రెస్ బస్సొచ్చి అడ్రెస్‌ని క్యారీ చేస్తుంది. అంటే ఆ పర్టిక్యులర్ మెమరీ లొకేషన్ యొక్క అడ్రెస్‌ని. కంట్రోల్ సిగ్నల్స్‌ని రీడ్, రైట్ ఇలాంటి కంట్రోల్ సిగ్నల్స్‌ని కంట్రోల్ బస్. అడ్రెస్ ఓకే. పవరొచ్చేసింది. మనకి డేటా బస్ అనేది బై డైరెక్షనల్. డేటా బస్ అనేది ఏంటి? బై డైరెక్షనల్. ఎందుకంటే డేటా మనం రాయొచ్చు, చదవచ్చు కూడా. అదే అడ్రెస్ అనేది ఎప్పుడు యూని డైరెక్షనల్ ఉంటుంది. ఎందుకంటే మనం అడ్రెస్ చెప్తాం. ఆ అడ్రెస్‌కి వెళ్తాం. అడ్రెస్‌ని మార్చేత్తామా? మార్చం గదా! మన ఇంటికి ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్ చెప్తే ఆ ఇంట్లోకొచ్చి మీరు ఏదైనా పని చేయొచ్చు. కానీ ఇంటి నంబర్ మార్చలేరు కదా! అట్లాగే అడ్రెస్ అనేది ఎప్పుడు ఒక డైరెక్షన్‌లోనే ఉంటుంది. కంప్యూటర్ ఆ అడ్రెస్‌కి వెళ్తుంది. రాసిన అడ్రెస్‌కి. సో, అడ్రెస్ ఈస్ యూని డైరెక్షనల్. ఓకే. డేటా అనేది బై డైరెక్షనల్ ఉంటుంది. మరి కంట్రోల్ అంటే ఇట్ డిపెండ్స్. రీడ్ చేయాలా? రైట్ చేయాలా? ఒక్కోసారి సిస్టమ్ ఒక డివైస్‌తో పని చేస్తున్నప్పుడు ఆ డివైస్ ఇంకా రెడీగా లేదు. ఇదేమో డేటా పంపేస్తుంది. నువ్వు వెయిట్ చేయి అని డివైస్ చెప్తుంది. వీటిని హ్యాండ్ షేకింగ్ ప్రోటోకాల్ సిగ్నల్స్ అంటాం. మన 'మన్మధుడు' మూవీ ఉంటుంది గదా! ఆ మూవీలో కోడ్ వర్డ్స్ వాడుకుంటారు గదా! ఆకాశం ఎర్రగా ఉంది అంటే ఇది దేశద్రోహుల చర్య కావచ్చు అని జెప్పేసి ఒక చిన్న కోడ్ వర్డ్స్. అట్లాగే మన సిస్టమ్‌లో కమ్యూనికేషన్ జరిగేటప్పుడు హ్యాండ్ షేకింగ్ సిగ్నల్స్ వాడతాం. హ్యాండ్ షేకింగ్ సిగ్నల్స్ అంటే ఇవే కోడ్ వర్డ్స్ అన్నమాట. ఫస్ట్ డేటా నేను పంపనా అని జెప్పేసి ఒక రిక్వెస్ట్ పంపిస్తాం. అప్పుడు ఆ డివైస్ నేను రెడీగా ఉన్నాను పంపించని అక్నాలెడ్జ్‌మెంట్ పంపుతుంది. అప్పుడు మనం డేటా రాస్తాం. రీడో, రైటో ఏదో ఒకటి. సో, ఇలా ఈ సిగ్నల్స్ అన్నీ మనకి ఎందులోకొస్తాయి? కంట్రోల్ సిగ్నల్స్‌లోకే వస్తాయి. హ్యాండ్ షేకింగ్ సిగ్నల్స్ కానీ, రీడ్స్, రైట్ సిగ్నల్స్ ఎనీథింగ్. ఒకసారి డివైస్ ఏం చేస్తుందంటే నేను రెడీగా లేను అని చెప్తుంది. స్లోయర్ పెరిఫెరల్ అయినప్పుడు రెడీ సిగ్నల్ ఇచ్చాకనే డేటా అనేది ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అట్లా. సో, అది కంట్రోల్ సిగ్నల్స్. ఓకే. విడ్త్ ఆఫ్ ద అడ్రెస్ బస్ అనేది ఏం చెప్తుందంటే 2 n బిట్స్ ఉంటే 2 పవర్ n మెమరీ లొకేషన్స్. ఓకే. అడ్రెస్ బస్ అనేది n ఉంటే 2 పవర్ n మెమరీ లొకేషన్స్. అదే అడ్రెస్ బస్, డేటా బస్ అనేది n ఉంటే అన్ని బిట్స్‌ని ఎట్ ఎ టైమ్ కంప్యూటర్ కేపబుల్‌గా హ్యాండిల్ చేయగలదు. అంటే 32 బిట్ ప్రాసెసర్, 64 బిట్ ప్రాసెసర్ అంటే ఏంటి? డేటా బస్ సైజే అది. ఓకే. సో, ఇఫ్ ఐ హావ్ 32 బిట్ ప్రాసెసర్ ఓకే. డేటా బస్ అనేది 32 బిట్స్. డేటా బస్ యొక్క విడ్త్ అనేది మనకి డిసైడ్ చేస్తుంది. ఒక్కోసారి మనం ఈ 2 మల్టీప్లెక్స్ చేస్తాం. మల్టీప్లెక్స్ అంటే సేమ్ వైర్స్‌ని 2 పనులకి వాడుకుంటాం. ఎందుకంటే అడ్రెస్, డేటా ఒకసారి రావు కదా! ఫస్ట్ అడ్రెస్ వస్తుంది. తర్వాత మనం అక్కడి నుంచి డేటా రాయడమో, తీయడమో చేస్తాం. వైర్లు అంటే నంబర్ ఆఫ్ పిన్స్ సేవ్ చేయడానికి అలా చేస్తాం.
ఓకే. బస్ అంటే ఏంటి? మరి పోర్ట్ అంటే ఏంటి సార్? అంటే బస్ అనేది ఇంటర్నల్ టు ద కంప్యూటర్. సీపీయూ నుంచి ర్యామ్‌కి, మదర్ బోర్డ్‌కి లోపల జరిగే ప్రాసెస్‌కి బస్ అంటాం. పోర్ట్ అంటే మనకి ఎక్స్‌టర్నల్. ఇక్కడ నేను ఒక గుచ్చుతాను గదా! మనం ఎక్స్‌టర్నల్‌గా ఐఓ డివైస్ కమ్యూనికేషన్ కోసం యూఎస్‌బీ పోర్ట్ లేదా ఇదివరకు అయితే మనకి రకరకాలుండేవి. ప్రింటర్‌కి ఒక డిఫరెంట్ పిన్ ఉండేది. వీజీఏ పిన్ అని ఒకటుండేది. ఇలాంటి రకరకాల పిన్స్ ఇదివరకు ఉండేవి. ఇప్పుడు అంతా కలిపి యూఎస్‌బీ కింద మారింది. అదేంటది? యూనివర్సల్ బస్. బస్, ఒకటే పిన్. దాని నుంచి మీరు మౌస్ కనెక్ట్ చేస్తారా, కీబోర్డ్ కనెక్ట్ చేస్తారా, స్పీకర్ కనెక్ట్ చేస్తారా, ప్రింటర్ కూడా కనెక్ట్ చేస్తారా, ఏదైనా కనెక్ట్ చేయొచ్చు కదా! దట్ ఈస్ కాల్డ్ యూఎస్‌బీ. సో, పోర్ట్ ఈస్ ఎక్స్టర్నల్. ఎ సాకెట్ యూజ్డ్ టు కనెక్ట్ ద పెరిఫెరల్స్. యూఎస్‌బీ కానీ, హెచ్‌డీఎంఐ కానీ, వీజీఏ కానీ ఇవన్నీ కూడా మనకి పోర్ట్స్‌లోకే వస్తాయి. మీ సిలబస్‌లో పోర్ట్ స్పెసిఫై చేశాడు. చూడండి. పోర్ట్స్‌లో రకాలు చూడండి. యూఎస్‌బీ, యూనివర్సల్ సీరియల్ బస్. కీబోర్డ్‌ని, మౌస్‌ని ఏదైనా కనెక్ట్ చేసుకో. హెచ్‌డీఎంఐ కేబుల్ ఎందుకు వాడతామంటే హై డెఫినిషన్ వీడియో, ఆడియో. ఇప్పుడు కూడా నేను నా ల్యాప్‌టాప్ నుంచి రాస్తుంటే ఇక్కడ మీకు స్క్రీన్‌లోకి ఎలా వస్తుందంటే ఒక హెచ్‌డీఎంఐ కేబుల్ ద్వారా స్క్రీన్ మిర్రర్ చేశాను. గాట్ ఇట్. హెచ్‌డీఎంఐ కేబుల్ ఎలా ఉంటుందంటే మన దగ్గర ఉన్నాయి అన్ని కేబుల్స్. ఇట్లా ఉంటుంది. చూడండి ఇది ఈ ఈ షేప్‌లో ఉంటుంది కదా! ఇది హెచ్‌డీఎంఐ కేబుల్. కేబుల్ కూడా ఉండాలి. యెస్. ఓకే. ఇప్పుడు దాన్ని తీయలేను. ఎనీవే వీజీఏ. ఇదివరకు మనకి జాక్స్ ఉండేవి గుర్తున్నాయా? వీసీపీ ప్లేయర్ అంటే అంత ఓల్డ్ జనరేషన్ మీకు తెలుసో లేదో తెలీదు. డిఫరెంట్ జాక్స్ ఉంటాయి. చూపిస్తాను ఉండండి. వినిపిస్తది ల్యాప్‌టాప్‌లో ఇంటర్నెట్ ఉన్నప్పుడు ప్రాబ్లమ్ ఏముంది. టూ 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 ఒక్క నిమిషం. ఇవి వీజీఏ కేబుల్స్. ఓకే. ప్రింటర్స్ అవి ఇదివరకు వీటి ద్వారా కనెక్ట్ చేసుకున్న వాటిల ద్వారా మనం కనెక్ట్ చేసేవాళ్ళం. హ్మ్. నెక్స్ట్ హెచ్‌డీఎంఐ కానీ, ఆర్‌జే50 వైర్డ్ ఈథర్‌నెట్. ఓకే. ఈథర్‌నెట్ కేబుల్ అంటే లాన్ కేబుల్స్ ఉంటాయి కదమ్మా! ఐ హోప్ యూ నో థట్. మన ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకునేవి. ఆడియో జాక్స్ మన స్పీకర్‌లో 3.5 కనెక్ట్ చేసే స్పీకర్స్‌కి, హెడ్‌ఫోన్స్‌కి ఇచ్చే నెక్స్ట్ ఓల్డ్ రౌండ్ బోర్డ్ పీఎస్2 అనేది పీఎస్/2 కీబోర్డ్, మౌసెస్‌కి ఇదివరకు వచ్చేవి. సీరియల్ పారలెల్ ఓకే. ఓల్డ్ ప్రింటర్స్‌కి ఉండేవి. ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ పోర్ట్స్. ఓకే. పీఎస్2 అనేది చూపిస్తానుండండి. అంటే ఒకసారి ఇమేజ్ చూస్తే మీకు బాగా గుర్తుంటుంది. ఇలా పర్పుల్ కలర్‌లో ఉండేదాన్ని సో, ఇవుంటాయమ్మా. ఇదివరకు ఉండేవి. ఇంగో చూడండి. ఇది పర్పుల్ కలర్‌లో ఉండేదాన్ని కీబోర్డ్‌కి. దిస్ ఈస్ హౌ వి యూజ్డ్ టు కనెక్ట్ ఇట్. థీస్ కైండ్ ఆఫ్. ఓకే. గ్రీన్ కలర్ అనేది మౌస్‌కి. ఓకే. సో, దీస్ ఆర్ ద డిఫరెంట్ పోర్ట్స్. ఇవన్నీ ఓల్డ్. ఇప్పుడంతా మనకు ఓన్లీ యూఎస్‌బీతో అంటే హెచ్‌డీఎంఐ కావాలి వీడియో, ఆడియో సిగ్నల్‌కి 1 కేబుల్ ద్వారా హై క్వాలిటీ ఆహ్, హెచ్ ఓకే. హై డెఫినిషన్ వీడియో, ఆడియో కావాలనుకుంటే మానిటర్‌కి, స్క్రీన్ మిర్రరింగ్ కాటికి వాడేది మనం హెచ్‌డీఎంఐ ప్రొజెక్టర్స్‌లో ఎట్సెట్రా. ఓకే. ఇప్పుడు క్వెషన్స్‌కొచ్చేద్దామా? ఐఓ డివైసెస్ మీద. నేను ఆల్రెడీ మనం ఐఓ డివైసెస్ మీద గుడ్ నంబర్ ఆఫ్ క్వెషన్స్ అయితే చేసాము. ఆహ్, కొన్ని క్వెషన్స్. దీనికి కీ కూడా నేనిచ్చానిక్కడ. ఓకే. టోటల్ కీ ఈస్ ప్రొవైడెడ్ ఫర్ యూ. తెలుసు. 25 క్వెషన్స్ 5 మినిట్స్‌లో చేసేయొచ్చు. జస్ట్ రీడింగే గదా! విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ అన్ ఇన్‌పుట్ డివైస్? ఇందులో స్కానర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ అన్ ఔట్‌పుట్ డివైస్? ప్లాటర్. ఓఎంఆర్ అంటే ఏంటి? ఆప్టికల్ మార్క్ రీడర్. ఎంఐసీఆర్ చెక్ బుక్స్‌కి వాడతామని జెప్పాను గదా! డివైస్ విచ్ రీడ్స్ ద బార్‌కోడ్ రీడర్. అయిపోయినాయి 5 క్వెషన్స్. 1 మినిట్ కూడా పట్టలేదు. లైట్ పెన్ అనేది ఏంటమ్మా? ఇట్ ఈస్ ఏ ఆహ్, కంప్యూటర్‌లో మనం లైట్ పెన్ ఎందుకు వాడతాం?
we will give the we will write it, right? So input device, which of the following is pointing input device? Pointing input device, yesterday class we discussed this. Mouse. Okay, డెఫినెట్లీ స్కానర్ ప్రింటర్ మానిటర్ అయితే కాదు కదా. స్టాండర్డ్ కీబోర్డ్ లేఅవుట్ ఏంటి మనకి? QWERTY కదా. మీ కీబోర్డ్ మీ సెల్లో కానీ ఎక్కడైనా చూసుకోండి. ద నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ F1 to F2 అనే స్టాండర్డ్ కీబోర్డ్ హౌ మెనీ? ఈ క్వశ్చన్ ఎలా ఉందంటే ఇవి ఎన్ని ఫింగర్స్ అని అడిగినట్టుంది. ఇవి ఎన్ని ఫింగర్స్? అంతే కదా. సో F1 to F12 అనేవి ఎన్ని ఉంటాయి? 12 ఉంటాయి. అదే క్వశ్చన్ ఎస్ఎస్సిలో అడిగాడు. ఓకే, చూడండి నెక్స్ట్. సిఆర్టి, ఎల్సిడి, ఎల్ఈడి ఇవేంటి? cathode ray tube and liquid crystal display, ఎల్ఈడి. ఓకే, లైట్ ఎమిటింగ్ డయోడ్ కైండ్ ఆఫ్ డిస్ప్లే. ఇవన్నీ ఏంటమ్మా? మానిటర్స్ లో రకాలు. నెక్స్ట్ చూడండి, ఎస్ఎస్సిలో అడిగాడు విచ్ ఈజ్ ఇంపాక్ట్ ప్రింటర్. మీకు నిన్న గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఇంపాక్ట్ అంటే డి, ఇంపాక్ట్ అంటే డి. డితో ఏమొచ్చిందో చూడండి ఇక్కడ, డాట్ మ్యాట్రిక్స్. విచ్ ప్రింటర్ గివ్స్ హైయెస్ట్ క్వాలిటీ కావాలంటే మీరు ఏం చేయాలి? యూ షుడ్ గో ఫర్ హైయెస్ట్ క్వాలిటీకి డాట్ మ్యాట్రిక్స్ కాదు, ఐ థింక్ డీసీ వీల్ కదా. లేజర్ ప్రింటర్, డీసీ వీల్ అనేది ఓకే, ఇంపాక్ట్ కదా. నెక్స్ట్, ద ప్లాటర్ ఈజ్ యూజ్డ్. ప్లాటర్ అనేది ఎందుకు వాడతాం మనం? హై క్వాలిటీ ఇమేజెస్ డ్రాయింగ్ కి. అవుట్పుట్ డిస్ప్లేడ్ ఆన్ ఏ మానిటర్ టెంపరరీలీ ఈజ్ కాల్డ్. ఓకే, ప్రింట్ అనేది హార్డ్ కాపీ అనేది మనకి చేతిలోకి వచ్చే పేపర్ కదా. అవుట్పుట్ మనం కాసేపు మనం సిస్టమ్ స్క్రీన్ మీద డిస్ప్లే చేసేదాన్ని మనం ఏమంటాం? సాఫ్ట్ కాపీ. గాట్ ఇట్. నెక్స్ట్, అవుట్పుట్ ప్రింటెడ్ ఆన్ ద పేపర్, పర్మనెంట్ గా ప్రింట్ అయ్యేదాన్ని మనం హార్డ్ కాపీ. ఇలాంటి క్వశ్చన్స్ కూడా వచ్చాయి, ఎస్ఎస్సిలో వచ్చాయి కాబట్టి నేను పెట్టాను, ఎందుకంటే మీ సిలబస్ దాని ప్రకారమే ఉంది. డివైస్ అనేది బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పనిచేసేదానికి ఏముంది మనకి ఇక్కడ? టచ్ స్క్రీన్. ఇది నేను చేసిందే జస్ట్ రివైజ్ కింద. బస్ దట్ క్యారీస్ ద యాక్చువల్ డేటా బిట్వీన్ ద కాంపోనెంట్స్. ఇది ఇంపార్టెంట్. బస్ ఏ బస్ క్యారీ చేస్తుంది? డేటా బస్. ఓకే, డేటా బిట్వీన్ ద కాంపోనెంట్స్. నెక్స్ట్, ద విడ్త్ ఆఫ్ డాష్ బస్ డిసైడ్స్ ద మాక్సిమం మెమరీ హ్యాండ్లింగ్. ఎవరు? అడ్రస్ బస్. నెక్స్ట్, విచ్ క్యారీస్ ద కంట్రోల్ సిగ్నల్స్? కంట్రోల్ బస్. యూఎస్బి స్టాండ్ ఫర్ యూనివర్సల్ సీరియల్ బస్. విచ్ పోర్ట్ సెండ్స్ హై డెఫినిషన్ వీడియో ఆడియోకి మనకి ఏం కావాలి? HDMI. రైట్. నెక్స్ట్, PS2 పర్పుల్ అనేది కీబోర్డు, గ్రీన్ అనేది మౌస్ అమ్మ. PK పర్పుల్ కీబోర్డ్, గుర్తుపెట్టుకోండి. RJ45 అనే కనెక్టర్ దేనికి వాడతాం మనం? ఈథర్నెట్, LAN కేబుల్. VGA పోర్ట్, okay, monitor or display, we will use it. The scanner that converts physical document into a soft copy, digital image కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకే, ఈ 25 క్వశ్చన్స్ అయిపోయాయి. నా కంప్యూటర్ మెమరీ, ఇది కొత్త టాపిక్, జస్ట్ ఎ మినిట్. మొత్తం ఓకే. సిస్టమ్ యొక్క బస్ అంటే ఏంటి? అడ్రస్ బస్సు. 3 బస్సులు ఉన్నాయి సిస్టమ్కి. ఏంటవి? డేటా బస్, అడ్రస్ బస్ అండ్ కంట్రోల్ బస్. బస్సు గురించి అర్థమైంది కదా, ఇన్పుట్ గురించి అర్థమైంది కదా, పోర్ట్స్ గురించి అర్థమైంది కదా. ఇప్పుడు లెటస్ మూవ్ ఫర్ జస్ట్ 1 మినిట్. మెమరీ. కంప్యూటర్లో మెమరీ గురించి మనం డిస్కస్ చేద్దాం. టైం ఎంత అయింది? 1 అవర్ ఆఫ్ ద క్లాస్ ఈజ్ కంప్లీటెడ్. మెమరీస్ ఫినిష్ చేస్తే మనకి 3 యూనిట్స్ కంప్లీట్ అయిపోతాయి ఈ రోజుతో. రేపటి నుంచి మిగతా వాటికి వెళ్దాం. ఐఎమ్ సారీ యార్, నాట్ హ్యావింగ్ ఎనర్జీ. సో మెమరీని మనకి, మెమరీ ఎంత, మెమరీ స్టోరేజ్ క్యాపబిలిటీ ఎంత అంటే బిట్స్లో మనం చెప్తాం. బిట్స్ని మనం గ్రూప్ చేస్తే బైట్స్లో చెప్తాం. బైట్స్ని గ్రూప్ చేస్తే మళ్ళీ కిలో బైట్స్, మెగాబైట్స్, గిగాబైట్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మనకి యూనిట్స్ ఆర్ బైట్స్. మెమరీ హైరార్కీ గురించి మనం చదువుతాం. ర్యామ్ ఏంటి, రామ్ ఏంటి, క్యాచ్ మెమరీ, సెకండరీ మెమరీ, బ్యాకప్ డివైజెస్ అంటే ఏంటి, హెచ్డిడి, SSD,
అండ్ ఆప్టికల్ ఫ్లాష్ మెమరీ అంటే ఏంటి అనేది కూడా చదువుతాం. చూడండి ఇక్కడ ఫస్ట్లీ సైజ్ ఆఫ్ ద డేటా అని పెట్టుకుని ఒక బిట్ ఈజ్ నథింగ్ బట్ ఏ సింగిల్ డేటా స్టోరేజ్ కి ఒక మినిమం బేసిక్ యూనిట్ ఆఫ్ ద డేటా స్టోరేజ్ ఇస్ 1 బిట్. బిట్ కెన్ బి 0 ఆర్ 1. ఒక 4 బిట్స్ కలిస్తే నిబుల్ అవుతుంది, 8 బిట్స్ కలిస్తే బైట్. ఇప్పుడు తర్వాత 2 పవర్ 10 అయితే మనకి 2 పవర్ 10 bytes will give you KB. 2 power 10 into 2 power 10 will give you MB. Again 2 power 10 into 2 power 10 into 2 power 10 will give you GB. That is approximately 10 power n, not exactly. ఆ తర్వాత గిగాబైట్, తర్వాత టెరాబైట్ 2 power 12, రైట్. 2 power 10 అనేది 4 సార్లు వేసుకుంటాం. చూడండి 1 KB, 1 MB, 1 గిగాబైట్, దెన్ టెరాబైట్ మిస్ అయింది ఇక్కడ. ఓకే, 1 TB అంటే ఏంటి? 1024 GB. TB తర్వాత PB వస్తుంది, పిటాబైట్, ఎక్సా అండ్ జీటాబైట్. హౌ డు యూ రిమెంబర్? దీన్ని 2 power 10తో ఇది 1024ని అప్రాక్సిమేట్గా 10 power 3 అనుకో. K 1000 కాదు, ఒరిజినల్లీ 1024. దీన్ని మళ్ళీ 1000తో మల్టిప్లై చేస్తే ఇది, 1000తో మల్టిప్లై చేస్తే ఇది, నెక్స్ట్ 1000తో మల్టిప్లై చేస్తే ఇది. సో కిలో, మెగా, గిగా, దెన్ టెరా, పీటా, ఇవి ఎక్సా, జీటా. ఆర్డర్ గుర్తుపెట్టుకోండి, టీపీఈజెడ్. ఓకే, కిలో మెగా అందరికీ తెలిసిందే, గిగా కూడా తెలిసిందే, టెరా నుంచి టీబీ మెమరీలు కూడా మనం వాడేవి. పీటా, ఎక్సా, జీటా ఇవి గుర్తుపెట్టుకోండి. సో ఒకదాని నుంచి ఇంకో దానికి కావాలంటే 2 power 10తో మల్టిప్లై చేయాలి, ఆర్ అప్రాక్సిమేట్గా 10 power 3తో మల్టిప్లై చేస్తాం. అంతే, సింపుల్. ఓకే, ఆర్డర్ ఈజ్ గుర్తుపెట్టుకోండి, బిట్ నుంచి మొదలు పెట్టుకొని బిట్, నిబుల్, బైట్ అండ్ కేబీ, ఎంబీ అండ్ సో ఆన్. ఇది రిజిస్టర్ మన మెమరీస్ యొక్క బేస్డ్ ఆన్ ద సైజ్ అండ్ ప్రాసెసింగ్ స్పీడ్, కాస్ట్, ఇది మెమరీ పిరమిడ్ అంటాం. సో ఇందులో రిజిస్టర్స్ అనేవి కంప్యూటర్ లోపల ఉంటాయి, ఇవి ఫాస్టెస్ట్. చూడండి, ఇలా చూసుకుంటే ఫాస్టెస్ట్ వచ్చి రిజిస్టర్స్, స్లో. ఓకే, తర్వాత ఇవి రిలేటివ్లీ స్లోయెస్ట్ ఆర్ చీపెస్ట్ కూడా. మనము వెదర్ రిపోర్టింగ్ ఇలాంటి చోట్ల హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మెమరీ కావాలి. మ్యాగ్నెటిక్ టేప్స్ ఒకప్పుడు వాడేవాళ్ళం, సీక్వెన్షియల్ మెమరీ అంటాం దాన్ని. సీక్వెన్షియల్ మెమరీ ఎందుకంటాం? మన ఆడియో క్యాసెట్స్ యూజ్ చేసి పాటలు ప్లే చేసుకునే రోజుల్లో ఫస్ట్ పార్ట్ తర్వాత సెకండ్ పార్ట్ కావాలంటే మనం దాన్ని ఫార్వర్డ్ చేస్తే సెకండ్ పార్ట్ వచ్చేది. తర్వాత మన సిడీస్ వచ్చాక మనం నెంబర్ ప్రెస్ చేయగానే సెకండ్ సాంగ్ వచ్చేస్తుంది. సో అది ర్యాండమ్ యాక్సెస్, అంటే మనం మెమరీలో ఏ లొకేషన్ కన్నా ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. ఇది సీక్వెన్షియల్ యాక్సెస్ అంటే ఏంటంటే ఒక లొకేషన్ నుంచి నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళాలంటే సీక్వెన్స్లోనే వెళ్ళాలి. మ్యాగ్నెటిక్ టేప్స్ అనేవి సీక్వెన్షియల్ మెమరీ. అదే మన సీడీలు ఇవన్నీ సెమీ ర్యాండమ్. మనం ఇంకా హై లెవెల్కి వెళ్ళేసరికి రిజిస్టర్స్ ఇవన్నీ ర్యాండమ్ యాక్సెస్. ఓకే, సో చూడండి, టాప్ నుంచి బాటమ్ చేస్తే స్లోయెస్ట్ నుంచి, ఓకే, సో ఇది ఫాస్టెస్ట్ అమ్మా, ఇది స్లోయెస్ట్, ఇది కాస్ట్లీయెస్ట్. రిజిస్టర్కి మనకి ఎక్కువ కాస్ట్ అవుతుంది. చీపెస్ట్. ఓకే, క్యాచ్ తర్వాత ర్యామ్ వస్తుంది. ర్యామ్లో మన మెయిన్ మెమరీ, ఈ క్యాచ్ మెమరీనే ఎస్ ర్యామ్ అంటాం. ఈ మెయిన్ మెమరీ మనకి డీర్యామ్. ఓకే, డీర్యామ్ అంటే మనం జనరల్గా కెపాసిటర్స్ యూజ్ చేసి చేయడం వల్ల డీర్యామ్కి ఏం చేయాలంటే కెపాసిటర్ ఛార్జ్ చేస్తే 1, డిశ్చార్జ్ అయితే 0. సో కెపాసిటర్కి లీకేజ్ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే పీరియాడికల్గా మనం ఛార్జ్ చేసినప్పటికీ కాసేపు తర్వాత అది మళ్ళీ లీక్ అయిపోతూ ఉంటుంది. సో దానికోసం పీరియాడికల్ రిఫ్రెషింగ్ చేస్తూ ఉండాలి కెపాసిటర్ డీర్యామ్లో. అదే ఎస్రామ్లో ఫ్లిప్ ఫ్లాప్ లాగా మనం డేటా స్టోర్ చేస్తాం, పీరియాడికల్ రిఫ్రెషింగ్ అవసరం లేదు, కానీ కాస్ట్ ఎక్కువ. ఓకే, సో మన క్యాచ్ మెమరీ ఎస్రామ్తో చేస్తాం జనరల్లీ. తర్వాత సాలిడ్ స్టేట్ డివైస్, ఎస్ఎస్డి. వాట్ ఈస్ ఎస్ఎస్డి? సాలిడ్ స్టేట్ డివైస్. ఓకే, హార్డ్ డిస్క్ డ్రైవ్ అండ్ ఆప్టికల్, మ్యాగ్నెటిక్ టైమ్స్ ఎట్సెట్రా. సో చూడండి, ప్రైమరీ మెమరీ అంటే కంప్యూటర్ లోపల ఉండేది. ఏంటవి? ర్యాము, రాము, క్యాచ్, ఇవన్నీ కంప్యూటర్ లోపల యాక్సెస్ చేసుకుంటుంది, రిజిస్టర్స్ కూడా. అదే సెకండరీ మెమరీకి వచ్చేది హెచ్డిడి, ఎస్డి, సిడి, ఇవన్నీ పర్మనెంట్ స్టోరేజ్. డైరెక్ట్గా కంప్యూటర్ యాక్సెస్ చేసుకోదు, బయట నుంచి అంటే బస్ ద్వారా యాక్సెస్ చేసుకుంటాం, ఎక్స్టర్నల్ మన సిస్టమ్ బస్ ద్వారా. చూడండి ఇక్కడ ఐ హావ్ గివెన్ ద కండిషన్స్. రామ్ అనేది
ర్యామ్ అంటే వాలటైల్. వాలటైల్ అంటే ఏంటంటే పవర్ పోతే కరెంట్ పోయిందనుకోండి, పవర్ ఈస్ గాన్, డేటా ఈస్ లాస్ట్. నాన్ వాలటైల్ అంటే పర్మనెంట్ డేటా. గాట్ ఇట్? ఇక్కడ SRAM స్టాటిక్ అండ్ డైనమిక్. ఫాస్టెస్ట్, ఇది స్లో. అంటే ర్యామ్స్‌లో పోల్చుకుంటే మనం మిగతా వాటితో పోలిస్తే అది ఫాస్టే. SRAMతో పోలిస్తే. కాస్ట్‌లియర్ ఇది. ఇది మనం క్యాచ్‌లో వాడతాం. ఇది మెయిన్ మెమరీలో వాడతాం. చెప్పాం కదా! ఇక్కడ నో రిఫ్రెషింగ్, మస్ట్ రిఫ్రెష్. ఎందుకంటే కెపాసిటర్ డిశ్చార్జ్ అయిపోతుంది కాబట్టి పీరియాడికల్‌గా రిఫ్రెష్ చేయాలి. ఓకే. ఎందుకిది? చార్జ్ చేసి 1, డిశ్చార్జ్ చేస్తే 0. ఓకే. మనకి రామ్‌లో రకరకాలున్నాయి. ర్యామ్‌లో రకాలు చెప్పాం కదా! ఇప్పుడు రామ్‌లో రకాలొచ్చి ఫస్ట్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. ఎరేజబుల్ ప్రోగ్రామబుల్. ప్రోగ్రామబుల్ అంటే ఎరేజబుల్ అంటే మనం డేటాని యూవీ లైట్స్ ద్వారా ఎరేజ్ చేసేసుకొని మళ్ళీ కొత్తగా రాసుకోవచ్చు. హియర్ ఈఈప్రామ్ ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్. ఈ ఎలక్ట్రికల్ ఎరేజబుల్‌నే ఫ్లాష్ అంటాం. ఓకే. అంటే ఫాస్ట్‌గా జరుగుతుంది. ఓకే. ఫ్లాష్ మెమరీ అంటే ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్. నెక్స్ట్ వన్ ఈజ్ మాస్క్డ్ రామ్. అంటే మ్యానుఫ్యాక్చరర్ దాంట్లో డేటా పెట్టి ఇచ్చేస్తాడు. మీరు దాన్ని ఏం చేయలేరు. కొన్ని కొన్ని సార్లు మనం కొంటా ఉంటాం కదా! ఓ వీడియో గేమ్ కొంటాం. అందులో ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి. ఇంక మనం చేంజ్ చేయడానికి ఏమీ ఉండదు. మ్యానుఫ్యాక్చరర్ అందులో డేటా రాసేసి ఇచ్చేసాడు. మీరు దాన్ని ఏమీ చేంజ్ చేయలేరు. అలా ఉన్నదాన్ని ఉన్నట్టు వాడుకోండి. గాట్ ఇట్? సో, ర్యామ్ వర్సెస్ రామ్ క్వెషన్స్ అడుగుతా ఉంటాడు. ర్యామ్ అంటే ఏంటి? రాండమ్ యాక్సెస్ మెమరీ. ఏ లొకేషన్ కన్నా ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. రామ్ కూడా రాండమ్ యాక్సెస్ మెమరీయే. చాలా మందికి తెలీదిది. రామ్ అయినా, ర్యామ్ అయినా 2 రాండమ్ యాక్సెసే. రాండమ్ యాక్సెస్ అంటే ఏంటి? ఎనీ లొకేషన్‌కి మీరు వెళ్లి డేటాని ఇమ్మీడియేట్‌గా యాక్సెస్ చేసుకోగలిగేదాన్నే రాండమ్ యాక్సెస్ అంటాం. ర్యామ్ 2 రాండమ్ యాక్సెసే. కాకపోతే ర్యామ్ ఈజ్ రీడ్ అండ్ రైట్. రామ్ ఈజ్ ఓన్లీ రీడ్ జనరల్లీ. అండ్ ర్యామ్ అనేది టెంపరరీకి, రామ్ అనేది పర్మనెంట్‌కి వాడతాం. ఓకే. Registers faster memory inside the CPU, buffers CPU and RAM, and ఒక్క నిమిషం. మనం ఏంటంటే ప్రోగ్రామ్ అనేది ప్రతిసారి బస్ ద్వారా తెచ్చుకోవాలంటే కష్టం కాబట్టి కొంచెం ఓ లొకేషన్ తీసుకున్నప్పుడు దాని నియర్ బై లొకేషన్స్ అన్ని తీసుకొచ్చి మనం మెమరీలో పెట్టుకుంటాం ఇంటర్నల్‌గా. దాన్ని మనం ర్యామ్ అంటాం. ర్యామ్ బావుంటే స్పీడ్ బావుంటుంది అంటారు కదా! దట్ ఈస్ ద రీజన్. సో, క్యాచ్ మెమరీ ఈస్ ఎ వెరీ హై స్పీడ్ మెమరీ దట్ యాక్ట్స్ యాస్ ఎ బఫర్. అంటే టెంపరరీగా సేవ్ చేసుకునే దాన్నే బఫర్ అంటాము. ఓకేనా? బసెస్‌ని ఫ్రీ చేయడానికి టెంపరరీలీ వి విల్ సేవ్ ఇట్ హియర్ బిట్వీన్ CPU అండ్ స్లోయర్ మెయిన్ రామ్. మెయిన్ రామ్‌తో పోల్చుకుంటే ఇది ఫాస్ట్‌గా ఉంటుంది కాబట్టి మెయిన్ రామ్‌ని మనం కంపారిటివ్‌లీ స్లోయర్. సో, సెకండరీ స్టోరేజ్‌కొచ్చేసరికి చూడండి ఇక్కడ ఇవి మన చిన్నప్పుడు సారీ, ఫ్లాపీ డిస్క్ అనేది చిన్నప్పుడు ఉండేది కదా! ఓకే. ఫ్లాపీ డిస్క్ అనేది 1.44 ఎంబీ. ఇది మెమరీ అనేది మనం మ్యాగ్నెటిక్ ద్వారా, ఆప్టికల్ ద్వారా డిఫరెంట్ సెమీ కండక్టర్స్ ద్వారా కూడా సేవ్ చేసుకోవచ్చు. అంటే మనం వన్స్ అండ్ జీరోస్‌ని ఐడెంటిఫై చేయడానికి 2 డిఫరెంట్ ప్యాటర్న్స్ ఫాలో అవ్వాలంతే. ఎనర్జైజ్, డీ ఎనర్జైజ్ సింపుల్ లాజిక్. అది ఏ ఎనర్జీ అన్నా వాడుకోవచ్చు. సో, మనకి ఫ్లాపీ డిస్క్ అనేది 1.4 ఎంబీ సైజ్. ఒకప్పుడు అదే చాలా ఎక్కువ మెమరీ. ఇప్పుడు దానికి ఒక ఇమేజ్ కూడా మనకి రాదు. సీడీ 700 ఎంబీ ఆప్టికల్. డీవీడీ 4.7 జీఎంబీ జీబీ అండ్ ఇట్ ఈస్ ఆప్టికల్. తర్వాత బ్లూరే అనేవి కూడా ఆప్టికలే. పెన్ డ్రైవ్ ఫ్లాష్ మెమరీ. ఫ్లాష్ అంటే ఏంటి? ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ వచ్చిన కాన్సెప్ట్‌ని మనం ఫ్లాష్ అంటాం. ఓకే. పెన్ డ్రైవ్, ఎస్ఎస్‌డీ, ఎస్‌డీ కార్డ్ ఇవన్నీ ఇందులో ఏమి మూవింగ్ పార్ట్స్ ఉండవు. ఇవన్నీ వాట్ వి కాల్ ఫ్లాష్ మెమరీ. ఆప్టికల్‌లో సీడీలో వీటిలో ఏంటంటే మోటార్ ఉంటుంది. రన్ చేస్తా ఉంటుంది. ఇవి సెమీ రాండమ్ ఉంటాయి జనరల్లీ. దీస్ ఆర్ సెమీ రాండమ్. ఫ్లాపీ, హెచ్‌డీడీ, టేప్. మ్యాగ్నెటిక్ టేప్ వచ్చి సీక్వెన్షియల్. ఓకే. హెచ్‌డీడీలో మూవింగ్ పార్ట్ ఉంటుంది. ఎస్ఎస్‌డీలో ఉండదు. ఓకే. హెచ్‌డీడీ స్లోయెస్ట్ కంపేర్డ్ టు ఎస్ఎస్‌డీ. ఇంకా ఫాస్ట్ అయితే ఎన్ఎంవి టెక్నాలజీ. హెచ్‌డీడీ ఈస్ ద చీపెస్ట్. ఎంబీ ఈస్ ద కాస్టెస్ట్. ఇది సటా అంటే ఆహ్, ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ. అంటే ఇట్ ఈస్ ఫర్ కనెక్టింగ్ మన ఎస్ఎస్‌డీ డివైస్ ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేయడానికి. దేనికి? కంప్యూటర్‌కి కనెక్ట్ చేయడానికి వాడే కనెక్షన్‌ని మనం SATA అంటాం. ఓకే. సో, దిస్ ఈస్
ద నేమ్ ఫర్ కనెక్షన్. సీరియల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అటాచ్మెంట్. సీరియల్ అంటే స్లో అని కాదు, జనరల్గా సీరియల్ అంటే 1 by 1, కానీ హియర్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు బ్రీత్. దిస్ వన్ ఈజ్ అనదర్ వన్. టెక్నాలజీ ఈజ్ కనెక్షన్ టెక్నాలజీ ఏంటి, ఎన్ఎంవికి మనం ఏం టెక్నాలజీ వాడతాం, పిసిఎల్ఈ. ఇది గుర్తుపెట్టుకోండి. ఎస్ఎస్డి హెచ్డిడి కనెక్ట్ చేయడానికి సాటా వాడతాం మనం. ఓకే. అండ్ ఎన్ఎంవి అనే హార్డ్ డిస్క్కి మనకి ఇది వాడతాం. Just 1 minute. సో పిసిఎల్ఈ అంటే పెరిఫెరల్ కనెక్ట్, పెరిఫెరల్ కాంపోనెంట్ ఇంటర్కనెక్ట్. ఓకే, పెరిఫెరల్ కాంపోనెంట్ ఇంటర్కనెక్ట్ ఎక్స్ప్రెస్. NMV is non-volatile memory. It is non-volatile memory. Non-volatile అంటే పవర్ పోయినా సరే అందులో మెమరీ అట్లాగే ఉంటుంది. వాట్ దాని కనెక్షన్కి మనం వాడేది ఏంటి, పిసిఎల్ఈ, పెరిఫెరల్ కాంపోనెంట్ ఇంటర్కనెక్ట్ ఎక్స్ప్రెస్. ఓకే. సీరియల్ సాటా అంటే ఇక్కడ రాస్తున్నాం. సాటా అంటే ఏంటి, సీరియల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అటాచ్మెంట్. ఓకే. సో మొత్తం మ్యాగ్నెటిక్ ఏంటి, ఆప్టికల్. మ్యాగ్నెటికల్లో ఫ్లాపీ కూడా మ్యాగ్నెటికే, హెచ్డిడి అండ్ టేప్. ఆప్టికల్కి వచ్చేసరికి సిడి, డివిడి, బ్లూరే, లేజర్. ఓకే. నా ఫ్లాష్ మెమరీకి వచ్చేసరికి పెన్ డ్రైవ్, ఎస్ఎస్డి అండ్ దిస్ వన్. ఇందులో మూవింగ్ పార్ట్స్ ఉండవు. ఇక్కడ మీకు డిఫరెన్సెస్ ఇచ్చాను చూడండి. జస్ట్ హ్యావ్ ఎ లుక్, జస్ట్ హ్యావ్ ఎ రీడింగ్. స్టోరేజ్ టెక్నాలజీ మన హెచ్డిడిలో మ్యాగ్నెటిక్ వాడతాం. ఇందులోకి వచ్చేది నాండ్ ఫ్లాష్ మెమరీ. ఓకే. ఫ్లాష్ మెమరీ ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్నే ఫ్లాష్ మెమరీ అంటాం. ఓకే. వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి, మ్యాగ్నెటికల్లీ అండ్ రొటేట్స్ ఆన్ ప్లాటర్స్. ఇక్కడ ఇలా రొటేట్ అయ్యే మోటార్ ఒకటి ఉంటుంది. ఇది ఎలక్ట్రానికల్గా డేటాని స్టోర్ చేస్తుంది ఫ్లాష్ మెమరీ సెల్స్లో. ఇందులో మూవింగ్ పార్ట్ ఉంటుంది, ఇందులో ఉండదు. సో స్పీడ్ అనేది ఎస్ఎస్డికి డెఫినెట్లీ ఫాస్టర్. యాక్సెస్ టైం లోయర్. యాక్సెస్ టైం అంటే ఎంత టైం పడుతుంది నేను డేటా చదవడానికి, అది లో ఉంటే ఫాస్ట్ అని అర్థం. లోయర్ అంటే ఏంటి, ఫాస్ట్. తక్కువ టైంలోనే నేను డేటాని యాక్సెస్ చేయగలుగుతున్నాను. ఇక్కడ నాయిస్, మరి మోటార్ తిరుగుతుంటే నాయిస్ వస్తుంది కదా. ఓకే. పవర్ కన్జప్షన్ దీంట్లో హై. సో ఇక్కడ షాక్ రెసిస్టెన్స్ ఇందులో లోయర్. అండ్ వెయిట్ అనేది ఇది హెవీగా ఉంటుంది. కాస్ట్ అనేది డెఫినెట్‌గా అడ్వాంటేజ్ తక్కువ ఉన్నప్పుడు కాస్ట్ తక్కువే ఉంటుంది కదా. సో ఎక్కువ స్టోరేజ్ కావాల్సి వస్తే మనం మరీ ఎక్కువ కాస్ట్ పెట్టలేనప్పుడు హెచ్‌డిడికి వెళ్తాం. సో ఇంటర్నల్ హార్డ్ డిస్క్, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్, సాటా, ఎస్ఎస్‌డి ఇప్పుడు మనం వాడేవన్నీ ఇవే వాడుతాం. ఓకే. మరి మ్యాగ్నెటిక్ అంటే ఇంకా అంటే ఈ టైప్స్ అవన్నీ వెదర్ రిపోర్టింగ్ వాళ్ళు వాడతారు. ఇప్పుడు క్వెషన్స్ చూద్దామా? లెట్ us రైట్. ఈ క్వెషన్స్ చేసేస్తే మనం వెళ్ళిపోవచ్చు. మీరే ఆన్సర్ చెప్తా ఉండండి. ఫస్ట్ క్వెషన్, విచ్ మెమరీ ఈజ్ బోత్ నాన్ వాలటైల్ అవ్వాలి, కామన్లీ యూజ్డ్ ఫర్ ఫిర్మ్వేర్ స్టోరేజ్ ఇన్ ఎంబెడెడ్ కంట్రోలర్స్. ఓకే. నాన్ వాలటైల్ ఫస్ట్లీ ర్యామ్ అనేది వాలటైల్. ర్యామ్ కాదు కాబట్టి ఫ్లాష్. ఎనీ ర్యామ్ ఈజ్ ఏ వాలటైల్ మెమరీ. ఓకే. వాలటైల్ అంటే పవర్ పోతే డేటా పోతుంది. వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ద వర్చువల్ మెమరీ ఇన్ ద కంప్యూటర్. ఇది యాక్చువల్గా ఓఎస్ కాన్సెప్ట్, బట్ వర్చువల్ మెమరీ వల్ల యూజ్ ఏంటి అనేది చూడండి. గివ్ ఎ ట్రై. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేయండి, నో ప్రాబ్లం. ఈ కాన్సెప్ట్ అనేది ఓఎస్లో మనం డిస్కస్ చేస్తాం. టు ఎక్స్టెండ్ ద ర్యామ్ క్యాపబిలిటీ ఇంక్రీజ్ చేయడం. సో వాట్ టైప్ ఆఫ్ మెమరీ యూజ్ టు స్టోర్ డేటా టెంపరీ వైల్ కంప్యూటర్ ఈజ్ రన్నింగ్. టెంపరీగా డేటాని ఎందులో వాడతాం మనం, క్యాచ్ మెమరీలో స్టోర్ చేస్తాం. డేటా ఈజ్ స్టోర్డ్ టెంపరీలీ ఇన్ విచ్ మెమరీ,
ఈవెన్ ర్యామ్లో కూడా స్టోర్ చేస్తాం మనం. క్యాచ్లో వెన్ ప్రోగ్రామ్ ఈజ్ రన్నింగ్ వీ విల్ బి డూయింగ్ ఇట్. Just 1 minute. I'll check the most appropriate answer. Catch is also used for the same thing. టెంపరరీ అని వర్డ్ యాక్చువల్గా క్యాచ్ కూడా టెంపరరీనే. బెస్ట్ ఆన్సర్ అయితే ఇదే. ఇది ఎందుకంటే క్యాచ్ అనేది మోర్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ డేటా. ఇది కూడా టెంపరరీ, బట్ ఇది మోస్ట్ ఫ్రీక్వెంట్, మోస్ట్ ప్రాపర్ ఆన్సర్. లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది యాక్చువల్గా ఆపరేటింగ్ సిస్టమ్ క్వశ్చన్స్ కొన్ని వచ్చినాయి. సో ఇక్కడ ఏంటి, ద మల్టీటాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్, వాట్ రోల్ ర్యామ్ ప్రైమరీ ప్లేస్ when multiple applications are open simultaneously? Temporarily holds the data. Okay, which of the, so ఇది వదిలేండి, ఓఎస్ మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ర్యామ్ అండ్ రామ్ విత్ రెఫరెన్స్ టు కంప్యూటర్ మెమరీ ఇస్ కరెక్ట్? ర్యామ్ అనేది నాన్ వాలటైల్, ర్యామ్ అనేది వాలటైల్. పర్ఫెక్ట్. రామ్ ఫాస్టరా, ర్యామ్ ఫాస్టరా? రామ్ ఈస్ టెంపరరీ స్టోర్స్ ద, ఓకే. ర్యామ్ కెనాట్, ఒక్క నిమిషం. ర్యామ్ అనేది వాలటైల్ కదా, ఇది రాంగ్, సారీ, దిస్ ఈజ్ రాంగ్. ర్యామ్ అనేది ఫాస్టర్, ఇది కూడా రాంగ్. ర్యామ్ కెనాట్ బి రిటర్న్, ర్యామ్ అనేది రీడ్ అండ్ రైట్, రామ్ అనేది రీడ్ ఓన్లీ, ఇది కూడా రాంగ్. సో ఇది టెంపరరీకి ర్యామ్ వాడతాం, వైల్ రామ్ పర్మనెంట్లీ స్టోర్స్ ద ఫర్మ్వేర్. నెక్స్ట్ క్వశ్చన్ చదవండి, నేను స్క్రీన్ కట్ వస్తున్నా. చూడండి అమ్మా, 6th క్వశ్చన్ చదవండి, ఆన్సర్ చెప్పండి. Which of the following about primary and secondary memory is correct in a computer system? Primary memory అనేది faster but has a lower storage capability. Secondary is slower but large storage. Perfect గా కరెక్ట్ కదా. ఇంకా మిగతా ఆప్షన్స్ చదవాల్సిన పని లేదు మనకి, టైం వేస్ట్. ఎప్పుడైనా సరే లార్జ్ ఆప్షన్స్ ఉన్నప్పుడు క్వశ్చన్ ఈజీగా ఉంటుంది. మనకు కావాల్సింది ఏంటంటే పేషియన్స్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద రోల్ ఆఫ్ ర్యామ్ అండ్ రామ్ ఇన్ ఏ కంప్యూటర్ సిస్టమ్? అగైన్ ఇది క్వశ్చన్ రిపీట్ అయినట్టుంది. ఓకే, ఎనీవే, ర్యామ్ ఈజ్ యూజ్ టు స్టోర్ ఆపరేటింగ్ సిస్టమ్. మన ఆపరేటింగ్ సిస్టమ్ ఎప్పుడు రామ్లో ఉంటుంది, అర్థమైందా? ర్యామ్ ఈజ్ నాన్ వాలటైల్ కాదు, ఇది రాంగ్. ర్యామ్ స్టోర్స్ టెంపరరీ డేటా ఫర్ యాక్టివ్ ప్రాసెసెస్, రామ్ యూజ్ టు స్టోర్ సిస్టమ్ ఫర్మ్వేర్. ఓకే, ఓఎస్ ఇవన్నీ కూడా రామ్లోనే ఉంటాయి, నిన్న చెప్పాం ఆల్రెడీ. కంప్యూటర్ మెమరీ హైరార్కీ ప్రకారం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డ్ ద యాక్సెస్ స్పీడ్ అండ్ కాస్ట్ పెర్ బిట్ ఈస్ జనరల్లీ టు యాజ్ మూవ్ ఫ్రమ్ రిజిస్టర్ టు సెకండరీ? రిజిస్టర్ నుంచి సెకండరీ స్టోరేజ్ కి వెళ్ళేసరికి ఈరోజు ఒక 100 బిట్స్ చేసామా? ఇది ఫాస్టర్, స్లోయర్, కాస్ట్లియర్, చీపర్. అంటే చూడండి, యాక్సెస్ స్పీడ్ అనేది స్పీడ్ తగ్గుతా వస్తుంది, కాస్ట్ కూడా తగ్గుతానే వస్తుంది. స్పీడ్ డిక్రీజెస్, యాక్సెస్ స్పీడ్ డిక్రీజెస్, అలాగే కాస్ట్ పెర్ బిట్ కూడా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. రెండు తగ్గుతాయి కదా, స్పీడ్ తగ్గుతూ వస్తుంది, కాస్ట్ రిక్వైర్డ్ కూడా తగ్గిపోతుంది. సో 9th క్వశ్చన్ చూడండి. 9th క్వశ్చన్, which of the following is incorrect about cache memory? Cache memory frequently accessed data for quick retrieval. Correct. Cache is faster than main memory. Cache is located inside the CPU. Correct. Secondary storage కాదు, primary storage కదా. నెక్స్ట్ చలో, ఇంకొక 10 క్వశ్చన్స్ ఉన్నాయి, అన్ని చేద్దాం ఈరోజు, అప్పుడు రేపు కొత్త టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ కంప్యూటర్ హార్డ్వేర్ కాంపోనెంట్స్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ రామ్? రామ్ ఏం చేస్తుందమ్మా?
physically supports all internal hardware. It stores temporary data కాదు, it holds essential firmware required for booting of the system, OS, operating system. Next, which type of memory is non-volatile and used to store essential? Non-volatile అంటే పవర్ పోయినా డేటా ఉంటుంది, పర్మనెంట్ ఎవరమ్మా మనకి? రామ్. Which of the following statement does not describe the primary difference between SRAM and DRAM? SRAM లో మనకి పీరియాడిక్ రిఫ్రెషింగ్ అవసరం లేదు, DRAM లో కావాలి. సో SRAM ఖచ్చితంగా మోర్ ట్రాన్సిస్టర్స్ తీసుకుంటుంది, కాస్ట్లీ, విచ్ మేక్ ఇట్ లెస్ డెన్సిటీ, వైల్ DRAM యూజెస్ జస్ట్ వన్ ట్రాన్సిస్టర్, వన్ కెపాసిటర్. ఇది యాక్చువల్గా ఎలక్ట్రానిక్స్ లో క్వశ్చన్. SRAM లో ఏముంటుందంటే మాస్ఫెట్స్ యూజ్ చేసి మనం ఇలా డిజైన్ చేస్తాము, టూ ఇన్వర్టర్స్ కనెక్టెడ్ బ్యాక్ టు బ్యాక్ లాగా. DRAM లో ఏం చేస్తామంటే ఒక ట్రాన్సిస్టర్, ఒక కెపాసిటర్ ఉంటుంది, కెపాసిటర్ స్టోరింగ్ అండ్ డిశ్చార్జింగ్ మీద అది వర్కౌట్ అవుతుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది, SRAM much faster because it is a simple design and does not need to refresh, while DRAM is slower due to need of. ఇది కూడా కరెక్ట్. యాక్చువల్లీ ఇక్కడ రెండు పాయింట్స్ కరెక్ట్. ఎగ్జామినర్ ఏమడుగుతున్నాడు? డస్ నాట్ డిస్క్రైబ్ అన్నాడు కదా, సో సారీ. SRAM is faster and more expensive, ఇది కూడా కరెక్టే. యూజెస్ అదేంటి అన్ని కరెక్ట్ అనిపిస్తున్నాయి? ఇది కరెక్టే. SRAM is faster and more expensive, making it suitable for. నో, SRAM మెయిన్ సిస్టమ్ లో వాడతామా? మెయిన్ సిస్టమ్ లో ఏం వాడతాం మనం? DRAM వాడతాం. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, నాట్ కరెక్ట్ అడిగాడు. సో డస్ ఎవ్రీ SRAM స్టాటిక్ ర్యామ్? ఓకే, చలో నెక్స్ట్ క్వశ్చన్. కమాన్ పార్టిసిపేట్ చేయండి. Which type of ROM can be programmed only once after manufacturing? Mask ROM. ఇది డిస్కస్ చేసాం కదా. నెక్స్ట్, which of the following correctly differentiates between RAM and ROM? ROM performs all logical operations, RAM permanent memory, ROM loses content when power is turned off, ROM retains the data. Option C. Which type of memory loses all its stored data when power is volatile memory? అంటే RAM. ఓకే, ఇంకొక రెండు మూడు క్వశ్చన్స్ ఉన్నాయి. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ప్రైమరీ మెమరీ ఇన్ ఏ కంప్యూటర్ ఈస్, ప్రైమరీ మెమరీ అనేది ఫాస్టర్ గా ఉంటుంది, టెంపరీగా స్టోర్ చేస్తుంది. నాన్ వాలటైల్ మీన్స్ రిటైనింగ్ ద డేటా ఈవెన్ ఆఫ్టర్ ద కంప్యూటర్ టైమ్. విచ్ మెమరీ ఈస్ నాన్ వాలటైల్? మీనింగ్ ఇట్స్ డేటా రిటైన్స్ ఈవెన్ ద కంప్యూటర్ ఈస్ టర్న్డ్ ఆఫ్. ఏంటది? రాంగ్ కదా. విచ్ స్టేట్మెంట్ బెస్ట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ర్యామ్ అండ్ రామ్? ర్యామ్ వాలటైల్, స్టోర్స్ టెంపరీ. మళ్ళీ ఇదే క్వశ్చన్ చాలా సార్లు అడిగారు, కొంచెం రిపిటేషన్ లో ఉన్నాయి కదా క్వశ్చన్స్. సో 25 క్వశ్చన్స్ పెట్టాను ఇందులో. ROM is primarily used for which of the following? BIOS or film. Okay, operating system. What is the primary reason DRAM needs to be refreshed? ఎందుకంటే అందులో కెపాసిటర్ ఉంటుంది, డిశ్చార్జ్ అయిపోతుంది. రీఛార్జ్ ద కెపాసిటర్ స్టోరింగ్ ద డేటా బిట్స్. Which of the following is an example of type of ROM that can be electronically erased and reprogrammed? EEPROM, ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్. అదే యూవీప్రామ్ ని ఈప్రామ్ అంటాం. సింపుల్ గా ఈప్రామ్ అంటే, యూవీప్రామ్ అంటే అల్ట్రా వైలెట్ సిగ్నల్స్ పంపి డేటాని అరేజ్ చేస్తాం. ఇది చాలా టైం పడుతుంది. అదే ఎందుకు దీన్ని ఫ్లాష్ అంటామంటే, ఎలక్ట్రికల్లీ అరేజబుల్ లో చాలా తక్కువ టైంలో, విత్ ఇన్ సెకండ్స్ లో అది అయిపోతుంది. అదే మన యూవీప్రామ్ లో డేటా అరేజ్ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఈవెన్ పార్షియల్ డేటా కూడా మనం రిమూవ్ చేయొచ్చు ఈ డబ్ల్యూప్రామ్ లో. చిప్ ని బయట తీయకుండా కూడా చేయొచ్చు, ఇన్ చిప్ ప్రోగ్రామింగ్ అంట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ కంప్యూటర్ మెమరీ ఈజ్ ఆర్ కరెక్ట్? ర్యామ్ అనేది వాలటైల్ మెమరీ అంట, కరెక్టే. రామ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్, రెండు కరెక్టే. ద రోల్ ఆఫ్ రామ్ ఇన్ ఏ కంప్యూటర్ సిస్టమ్, కంప్యూటర్ సిస్టమ్ లో రోల్ ఏంటి రామ్ కి? స్టోరింగ్ ద కంప్యూటర్ ఫిర్మ్వేర్. ఇదే క్వశ్చన్ ఎన్నిసార్లు ఇస్తారు? ద CPU interacts directly with the dash memory to perform ఏ మెమరీ? క్యాచ్ మెమరీ. ఓకే, క్యాచ్ మెమరీ అవ్వచ్చు, ప్రైమరీ మెమరీ కూడా కరెక్టే. రీడ్ రైట్ ఆపరేషన్ అయితే మనం సెకండరీ మెమరీ కదా చూస్తాం. ఒక్క నిమిషం, ఐమ్ సారీ. ఇఫ్ యూ వాంట్ టు డూ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్, వీ షుడ్ గో ఫర్ just a minute. 25 కదా. CPU interacts directly with the primary memory to perform the
రీడ్ ఆర్ డైరెక్ట్లీ ఇంటరాక్ట్స్ అంటే బస్ లేకుండా వాడేది. బస్ లేకుండా డైరెక్ట్‌గా మనం వాడేదాన్ని ప్రైమరీ మెమరీ అంటాం. క్యాచ్ కూడా ప్రైమరీనే. డైరెక్ట్‌లీ కాకుండా మనం ఎక్స్టర్నల్ సిస్టమ్ బస్ వాడుకుంటే అది యువర్ దిస్ వన్. ఈ స్లైడ్‌ని డిలీట్ చేద్దాం. తర్వాత మీ నోట్స్ బావుంటుంది. ఇంక 2 స్లైడ్స్ ఉన్నట్టున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఎస్ఎస్‌సి, సీజీఎల్ యొక్క పీవైక్యూస్. కొంచెం హెక్టిక్‌గా అనిపిస్తున్నా అన్ని క్వెషన్స్ మంచిగా మన నోట్స్‌లో ఉంటాయి. మీరు హ్యాపీగా రివైజ్ చేసుకోవచ్చు. చూడండి, స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ డేటా ఇన్ ద కంప్యూటర్ ఫాస్ట్‌గా చెప్పండి. బిట్. 1 బైట్‌కి ఎన్ని బిట్స్ కావాలి? 8 బిట్స్. ఇవన్నీ ఎస్ఎస్‌సి ఎగ్జామినేషన్ క్వెషన్స్. 4 బిట్స్‌ని ఏమంటాం? నిబుల్. కిలో బైట్ అంటే ఎన్ని? 1024. 1024 లేకపోతేనే 1000 తీసుకోండి. 1 బైట్ కెన్ స్టోర్ హౌ మెనీ క్యారెక్టర్స్? ఓకే. 1 బైట్ ఇది కొంచెం క్రిటికల్ క్వెషన్. ఐ మీన్ మంచి లాజికల్ క్వెషన్. 1 బైట్ ఎన్ని లొకేషన్స్‌ని, ఎన్ని క్యారెక్టర్స్‌ని 1 బైట్ అంటే 8 బిట్స్ అని తెలుసు. క్యారెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్యారెక్టర్‌నే స్టోర్ చేస్తుంది. జస్ట్ గివ్ మీ 1 మొమెంట్. ఫిఫ్త్ క్వెషన్ ఆన్సర్ ప్లీజ్. 1 బైట్ కెన్ స్టోర్ 8 బిట్స్. కానీ ఇక్కడ బిట్స్ అడగలేదు. హౌ మెనీ క్యారెక్టర్స్ అన్నాడు. 1 క్యారెక్టర్. జనరల్‌గా సి లాంగ్వేజ్ వాటిలో మీరు చదువుతారు. ఇట్ విల్ సే 1 క్యారెక్టర్ రిక్వైర్స్ 1 బైట్. అంటే మీరు ఒక ఏ అనేది టైప్ చేస్తే యాస్కీ కోడ్‌లో 8 బిట్స్ కావాలి దానికి. ఓకే. నంబర్ సో కరస్పాండింగ్ అసెండింగ్ ఆర్డర్ అంటే తక్కువ సైజ్ నుంచి ఎక్కువ సైజ్‌కి తీసుకుంటే టీబీ ఈస్ గ్రేటర్ థాన్ జీబీ, జీబీ ఈస్ గ్రేటర్ థాన్ ఎంబీ, గ్రేటర్ థాన్ కేబీ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెమరీస్ ఆర్ వాలటైల్? ఏది వాలటైల్ మనకు తెలుసు కదా, ర్యామ్. నాన్ వాలటైల్ మెమరీ ఏంటి? రామ్. ఫాస్టెస్ట్ మెమరీ ఏంటి మనకి? క్యాచ్. రిజిస్టర్స్ ఉంటే రిజిస్టర్స్ తీసుకోండి. ఓకే, రిజిస్టర్స్ ఉంటే రిజిస్టర్స్ తీసుకోండి. 9th క్వశ్చన్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చెప్పండి. క్యాచ్ మెమరీ అనేది ఎక్కడ ఉంటుంది? మన మెమరీ పిరమిడ్ లో నేను చూపించాను కదా, రిజిస్టర్ తర్వాతే క్యాచ్. ఓకే, క్యాచ్ మెమరీ ఎక్కడ ఉంటుందమ్మా? బిట్వీన్ ఇన్సైడ్ ద మానిటర్ కాదు, హార్డ్ డిస్క్ లో బయట కాదు, సిపి పవర్ సప్లైలో కాదు, బిట్వీన్ సిపియు అండ్ ర్యామ్. ఇన్సైడ్ ద కంప్యూటర్ కదా. నెక్స్ట్ చూడండి, డి ర్యామ్ మస్ట్ బి పీరియాడికల్లీ రిఫ్రెష్డ్. అదే కదా క్వశ్చన్, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అల్ట్రా వైలెట్ తో చేసేదాన్ని ఈ ప్రామ్ అంటాం. ఈ డబ్ల్యూ ప్రామ్ ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా ఎలిమినేట్ చేస్తాం. ర్యామ్ అంటే ఏంటి? ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. సెకండరీ ఆక్సిలరీ స్టోరేజ్ డివైస్ వీటిలో ఏంటి? హార్డ్ డిస్క్. మిగతావన్నీ కంప్యూటర్, ప్రైమరీగా కంప్యూటర్లో ఉండేవి. సో ఐ థింక్ లాస్ట్ క్వశ్చన్. ఇంకా ఉన్నాయా? 16. క్వశ్చన్ నెంబరింగ్ ఎందుకు మారింది? సిడీకి ఎంత చెప్పాను? 700 MB. డివిడి హోల్డ్స్, డివిడికి ఎంత అమ్మా మనకి? 4.7 GB కదా. ఫ్లాపీ డిస్క్ అంటే 1.44 MB. స్టోరేజ్ నో మూవింగ్ పార్ట్స్ అంటే ఏంటి? మన ఎస్డిడి. ఫాస్టెస్ట్ టైప్ ఆఫ్ మోడర్న్ డ్రైవ్, ఎన్ఎంవి. తర్వాత SATA. పెన్ డ్రైవ్ అనేది యూఎస్బి ఫ్లాష్ యూజెస్ విచ్ స్టోరేజ్? పెన్ డ్రైవ్ లో ఏం స్టోరేజ్ ఉంటుందమ్మా? ఫ్లాష్ స్టోరేజ్. సిడి అండ్ డివిడి ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆప్టికల్ స్టోరేజ్. ఇవన్నీ మనం డిస్కస్ చేసినవి. మ్యాగ్నెటిక్ టైం మెయిన్లీ, మ్యాగ్నెటిక్ ఏం చెప్పాను మీకు? సీక్వెన్షియల్ అని చెప్పాను కదా. ఫాస్ట్ ర్యాండమ్ యాక్సెస్ కి మనం వాడము, బ్యాకప్ కి వాడుకుంటాం. ఓకే. ఎస్ఎస్డి. ఓకే. సాలిడ్ స్టేట్ డ్రైవ్. కరెక్ట్ ఆర్డర్ ఆఫ్
మెమరీ ఫాస్టెస్ట్ అంటే రిజిస్టర్, తర్వాత క్యాచ్, రామ్, హెచ్డిడి. కరెక్ట్. అంతేనమ్మా. దట్ ఈస్ అబౌట్ యువర్ టుడేస్ క్లాస్. ఐ హోప్ యూ ఎంజాయిడ్ ద క్లాస్. రెస్పాండ్ గైస్. ఓకే, చలో. థ్యాంక్ యూ గైస్. ఓకే, రేపు కలుద్దాం. ఐ హోప్ యూ ఎంజాయిడ్ ద క్లాస్ గైస్. సో మీకు ఈ రేంజ్లో మొత్తం కంప్యూటర్ నాలెడ్జ్ కావాలనుకుంటే హార్డ్లీ మీరు జస్ట్ ఒక 499 పే చేయండి. మన దగ్గర సబ్స్క్రిప్షన్ అవైలబుల్గా ఉంది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఆ లింక్ కూడా యాడ్ చేస్తాను. సో చూడండి, తక్కువ టైంలో మీరు ఎక్కువ క్వశ్చన్స్ చదువుకోగలుగుతారు. ఈవెన్ నా నోట్స్ చూసినా సరే మీరు చాలా నేర్చుకోగలుగుతారు. సో మీ కంప్యూటర్లు అనేది అస్సలు తెలియకపోతే మీరు సివిల్, మెకానికల్ ఏ బ్రాంచ్ అయినా సరే మీరు నేర్చుకోవాలని అనుకుంటే దిస్ విల్ హెల్ప్ యూ అలాట్, దిస్ పర్టికులర్ కోర్స్. ఐ ట్రై టు గివ్ ద బెస్ట్. అంటే మీకు ఆ 5 మార్క్స్ తెప్పించడానికి నేను చేయగలిగిన బెస్ట్ హార్డ్‌వేర్. అంటే ఈ క్వెషన్స్ అన్నీ కలెక్ట్ చేయడం, మీకు కంటెంట్ లూసిడ్‌గా తక్కువలో చెప్పడానికి బెస్ట్ పాసిబుల్ వేలో. బికాజ్ ఒరిజినల్‌గా నాకు హార్డ్‌వేర్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నీ తెలుసు. ఎందుకంటే ఐ టీచ్ సీఓ అండ్ ఆల్. ఐ టీచ్ ఈసీ, డిజిటల్ సర్క్యూట్స్ కాబట్టి ఇంటర్నల్‌గా నాకు తెలుసు. బట్ స్టిల్ మనకి ఎగ్జామ్‌కి ఎంత కావాలో అంతవరకే నేర్చుకోవడం. బేస్డ్ ఆన్ ద ఆబ్జెక్టివ్స్ అరౌండ్ ఇట్ మనం ఫ్రేమ్ చేస్తూ మనం ఈ టాపిక్స్ అన్నీ డిస్కస్ చేద్దాం. మనం టోటల్ 9లో ఆల్రెడీ లూసిడ్‌గా తక్కువ టైంలోనే 3 టాపిక్స్‌ని మనం కవర్ చేసేసాం. ఓకే. సో ఇఫ్ యూ 5 మార్క్స్‌కి మీరు ఆ 500 స్పెండ్ చేయడం అనేది ఎక్కువ కాదు. అందుకనే నేను యూట్యూబ్‌లో మొత్తం వీడియోస్ అప్‌లోడ్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇది లో ప్రైస్‌లో పెట్టిందే కదా! వెరీ అఫోర్డబుల్ ప్రైస్‌లో పెట్టాను కాబట్టి ఐ థాట్ ఐ కెన్ కీప్ ఇట్ ఓన్లీ ఫర్ ద పెయిడ్ సబ్‌స్క్రైబర్స్. డిజిటల్ మాత్రం మీకు మొత్తం ఫ్రీగా ఇస్తాను. ఐ విల్ టీచ్ ఇట్ కంప్లీట్‌లీ, డోంట్ వరీ. ఓకేనా? థాంక్ యూ. ఎందుకంటే డిజిటల్ నాకు నార్మల్‌గా డిజిటల్ కానీ, నెట్వర్క్స్ కానీ ఎప్పటినుంచో ఎన్నో ఇయర్స్ నుంచి చెప్తున్న వల్ల కంటెంట్ కానీ, పీపీటీ కానీ చేయడానికి నాకు ఐ డోంట్ నీడ్ మచ్ ఎఫర్ట్స్. కానీ ఇక్కడ ఇందులో ఏంటంటే ఈ క్వాలిటీ ఆఫ్ క్వెషన్స్ కలెక్ట్ చేయడానికి, డేటా కలెక్ట్ చేయడానికి ఈ 2 అవర్స్ క్లాస్ వెనక అట్‌లీస్ట్ ఒక 4, 5 అవర్స్ కష్టం ఉంటుంది. ఆ కూర్చొని కంటిన్యూయస్‌గా ఈ పీపీటీ అన్నీ చేస్తూ ఈవెన్ నాకిప్పుడు ఫీవర్ ఉన్నా, ఏమున్నా సరే క్లాస్ మిస్ కాకూడదు. ఎగ్జామ్ వాళ్ళకి దగ్గరలో ఉంది. మా ఇంట్లో కూడా కొంచెం చెప్పారు. ఎందుకు ఈ రోజు కూడా క్లాస్ చెప్పడం, 2 రోజులు సెలవు తీసుకుంటే ఏమవుతుందని. సెలవు తీసుకోవడం అనేది అంటే మీ ఎగ్జామ్ దగ్గరలో ఉంటే ఇఫ్ ఐ యామ్ నాట్ రెస్పాన్సిబుల్, హూ విల్ బి రెస్పాన్సిబుల్? నేనే రెస్పాన్సిబిలిటీ లేకపోతే స్టూడెంట్స్ చదివే వాళ్ళు ఇంకెప్పుడు రెస్పాన్సిబుల్‌గా ఉంటారని నేను ఫీల్ అవుతాను. ఐ ఫీల్ ఐ షుడ్ బి లైక్ ఎ రోల్ మోడల్ ఫర్ యూ పీపుల్ టు వర్క్ కన్సిస్టెంట్‌లీ. దట్ ఈస్ ద రీజన్ ఐ డోంట్ మిస్ ఎ క్లాస్ అండర్ ఎనీ కేస్. రైట్. సో ఓకే గైస్, సీ యూ ఆల్. మనకి మన ఛానల్‌లో అయితే ఫ్రీ కంటెంట్ నేను ఇంకా కొన్ని పెడతా ఉంటాను. నాట్ ఓన్లీ దిస్ పర్టిక్యులర్ సబ్జెక్ట్. మనకి మారథాన్ సెషన్స్ అన్నీ ప్లాన్ చేస్తున్నాం. ఏడబ్ల్యూఏ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే క్రాష్ కోర్స్ 2999కే ఉంది. అన్ని సబ్జెక్ట్స్ టెక్నికల్. అండ్ కాంప్రిహెన్సివ్‌లో కావాలంటే 5000కి ఉంది. మీరు 45 డేస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. టీజీపీఎస్సీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే 11,000 పెట్టి 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఇంక్లూడింగ్ జీఎస్ మీకు రూపాయి ఐఎస్‌తో మనకి టై అప్ ఉంది. సో యూ విల్ బి గెటింగ్ ఎవ్రీథింగ్. థాంక్ యూ. ఎనీ డౌట్స్ యూ హావ్? Text me at 9705861166. That's it, guys. Thank you.